దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువు తన మహాకృపను మనలో కనపరిచి గతించిన 17 దిన ఉపవాస కూడికలు ప్రభు ఆయన మహిమ కలిగిన కృపను మనతో చూపించి ఈ యొక్క 18వ దిన ఉపవాస కూడికలో ప్రభు నామాన్ని స్తుతించడానికి, ప్రభు నామాన్ని గణపరచడానికి, మనమందరం కలిసి ఈ విధంగా ఏకీభవించి ప్రార్థించడానికి, ఉపవసించి ప్రభు సన్నిధిలో మొరపెట్టడానికి ప్రభు మనకిచ్చిన ఇటు గొప్ప తరుణాన్ని బట్టి, ఇటు గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ఈ విధంగా మనం కలుసుకోవటానికి ప్రభు ఇచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి ప్రభువును స్తుతిస్తా ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. ఈ సమయంలో ప్రార్థనతో ఈ యొక్క ఉపవాస కోడికను మనం ప్రారంభించుకుందాం. ప్రభు ఆయన మహిమ కలిగిన కృప మన కనపరిచి గతించిన దినాలన్నీ ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించటానికి, ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టడానికి, ప్రభు సన్నిధిలో మనము ఆయన కృపను ధ్యానించడానికి ప్రభు మనకిచ్చినట్టు గొప్ప తరుణాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తా ఉన్నాను, ప్రభు నామాన్ని గణపరుస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనతో ఈ యొక్క ఉపవాస కూడికను మనం ప్రారంభించుకుందాం. స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభువా, సర్వశక్తి గల దేవ, సర్వాధికారం కలిగిన మా తండ్రి, నిన్ను స్తుతిస్తా ఉన్నాం. ఘనుడా మీకు స్తోత్రాలు, పూజనీయుడా మీకు స్తోత్రాలు, పరిశుద్ధమైన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. గతించిన దినములన్నీ ప్రభువా నీ కృపలు మమ్మల్ని దర్శించి మీ కృప ద్వారా మాతో మాట్లాడుతూ ఇంతవరకు నాయన మీరు చూపిన మీ ఉచితమైన కృప అంతటిని బట్టి నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ప్రభువా, అల్పులము అయోగ్యులమున్న తండ్రి, ఈ ఉదయకాలం నీ కృపతో మీరు మమ్మల్ని దర్శించండి, నీ కృపతో మీరు మమ్మల్ని బలపరచండి దేవా. అల్పులమైన మా జీవితాల్లో మీ ఆత్మ కార్యాలు మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది ఉదయకాలం ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఈ మాటలు వినబోతున్నారు, ప్రతి వారి జీవితంలో మీరు అద్భుత కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవ నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వాధికారం కలిగిన తండ్రి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. మీరే జ్ఞాపకం చేసుకోండి ఆయన ఈ దినం తండ్రి. అల్పులమైన మా జీవితాలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ కష్టంతో, ఏ సమస్యలతో, ఏ వేదనతో, ఏ పోరాటాలతో నీ పాద సన్నిధిలో మేము నిలువబడి ఉన్నామో నాయన, అయ్యా కృపలో జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ కృప ద్వారా మమ్మల్ని దర్శించండి నాయన. మా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా మీరు పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏకీభవిస్తున్న వారందరి జీవితాల్లో ప్రభా మీరే అద్భుతం చేయమని ప్రార్థిస్తున్నాం. మీరే ఆశ్చర్యకార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. మీరే అద్భుత కార్యాలు, సూచక్రియలు, మహత్ కార్యాలు, గొప్ప కార్యాలు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన వాడానికి స్తోత్రాలు ప్రభా. ఈ దినం మీ బలమైన బాహు మాపై చూపమని ప్రార్థిస్తున్నాం. ఏ సమస్యలతో, ఏ పోరాటాలతో, ఏ మానసిక ఒత్తిళ్లతో, ఏ ఇబ్బందులతో, ఏ కష్టాలతో ఎంతమంది ప్రభు బాధించబడుతున్నారు, ఎంతమంది ప్రభు కృంగిపోయి కుషించిపోయి అయ్యా వేదనతో కన్నీటితో ఉన్నారు, ప్రతి వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ దినం మీరే దర్శించండి అయ్యా. ప్రతి ఆటంకాలు, ప్రతి అభ్యంతరాలు, అపవాది కలిగిస్తున్న ప్రతి పోరాటాలు, సాతానుపరమైన, మాంత్రికపరమైన, చాతుబడి సంబంధమైన, దురాత్మ సంబంధమైన సకల విధములైన కీడులు, ఆటంకములు మీరే దూరపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ ఆరాధనకి, ప్రార్థనకి, ఉపవాస ప్రార్థనకి, ఈ మాటలకి, లైవ్ కి అయ్యా ఈ వీడియోకి అడ్డుపడుతున్న సమస్త దుష్టుని కార్యాలు యేసు నామములో మీరు బంధించండి దేవా. తండ్రి మీ సన్నిధి తోడుగా ఉంచండి నాయన. ప్రతి డిస్టర్బెన్సెస్ ఆత్మను, అపవాది కలిగిస్తున్న ప్రతి విధమైన డిస్టర్బెన్స్ యేసు నామములో మీరు దూరపరచండి. చాలిన దేవుడిగా మీరు తోడుండండి. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా శత్రు కార్యాలు మీరే లయపరచమని ప్రార్థిస్తున్నాం. ఆటంకములన్నీ తొలగించండి దేవా. అభ్యంతరాలు తొలగించండి నాయన. మానసిక ఒత్తిళ్లు తొలగించయ్యా. కష్టములు, శోధనలు, సమస్యలు విడిపించు నాయన. ప్రతి వారి జీవితాల్లో నూతన కార్యాలు మీరే జరిగించండి. ప్రతి వారి జీవితంలో అద్భుత కార్యాలు మీరే జరిగించండి. ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు మీరే జరిగించమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల దేవా నేను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ మాటలు మేము వినబోతుంటుండగా ఈ దినం మీరే మాతో మాట్లాడండి. మీరే మమ్మల్ని దర్శించండి. మీరే మమ్మల్ని బలపరచండి. మీరే మాలో నూతన క్రియలు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ స్తోత్రం. సమస్తము నూతనమైనవిగా చేయగలిగిన దేవుడు ప్రభా. ఈ దినం మీరు దర్శించండి తండ్రి. మీ ఆత్మ చేత మమ్మల్ని ముద్రించండి, శక్తి చేత నింపండి, బలముతో నింపండి. మిగిలి ఉన్న 50 దినాలు నీ సన్నిధి, నీ బాహుబలం మాకు తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దినం మీరే మమ్మల్ని బలపరచండి నాయన. ఈ దినం మీరే మీ కృపతో మమ్మల్ని నింపండి ప్రభా. ప్రతి డిస్టర్బెన్సెస్ మీరు తొలగించండి ఆయన. ఆటంకాలు తొలగించండి అయ్యా ప్రభా. చాలిన దేవుడుగా తోడుగా ఉండండి.
శోధనలన్నీ విడిపించండి, బలహీనతలన్నీ విడిపించండి. ఎవరెవరు ఏ బంధకాల చేత బాధించబడుతున్నారో నాయన, ఎవరెవరు ఏ కష్టంలో ఏ నష్టంలో తండ్రి అయా ఏ మార్గము ఎరుగక అయా అన్ని దారులు ముయ్యబడిన స్థితిలో దుఃఖముతో వేదనతో ఉన్నారు, అలాంటి వారిని ఈ దినం మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలు, ప్రతి కుటుంబాల్లో ఉన్న ఇబ్బందులు, ప్రతి కుటుంబాల్లో ఉన్న సాతాను పోరాటాలు, ప్రతి కుటుంబంలో ఉన్న శోధనలన్నీ దేవ మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం, మీరే దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి వారిని ముట్టి బాగు చేయండి దేవ. అనారోగ్యాలతో ఉన్న వారిని స్వస్థపరచండి ఆయన. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారిని దర్శించండి అయ్యా. అప్పుల బాధల్లో ఉన్న వారిని దర్శించండి ఆయన. అయ్యా ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించండి. చాలిన దేవుడిగా మీరు తోడుండండి నాయన. మీరు తోడుగా ఉండి ప్రతి వారిని బలపరచండి. సమస్త కీడులు, సమస్త దుష్టిని కార్యాలు ఈ ఉదయం మీరే లయపరచమని ప్రార్థిస్తున్నాం. బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాం దేవా. బలవంతుని కార్యాలు మీరే లయపరచండి. వాడి పోరాటాలు, వాడు కలిగిస్తున్న ప్రతి విధమైన మానసిక ఒత్తిళ్లు యేసు నామములో మీరు దూరపరచమని, యేసు నామములో మీరే సమాధానం ఇవ్వమని, యేసుక్రీస్తు నామములో మీరే దర్శించమని ప్రార్థిస్తున్నాం. నమ్మదగిన వాడ నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ ఉదయమే నీ బాహుబలాన్ని మాపై చాపండి. ఈ ఉదయమే నీ శక్తి కలిగిన కార్యాలు మాపై కనపరచండి. నీ అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు ఈ దినం మేము రుచి చూచుదుము గాక. ఈ ఉపవాస ప్రార్థనలో నీ శక్తిని మేము చూచుదుము గాక దేవ. బలవంతుని యేసు నామములో బంధిస్తున్నాం తండ్రి. శత్రు కార్యాలపై జయం నాయన, శత్రుపై విజయం ఏదైనా మీరు మాకు అనుగ్రహించండి. ఏ శత్రు పోరాటాల చేత బాధించబడుతున్నామో, ఏ శత్రు పోరాటాల్లో చిక్కుబడి ఉన్నామో, ఏ శత్రు పోరాటాల్లో అయ్యా నలిగిపోయి విసిగి వేసారిపోయి కన్నీటితో దుఃఖముతో ఉన్నామో, ఆ శత్రుపై ఈ దినం మీరే విజయమని ప్రార్థిస్తున్నాం. భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి, మీతో కూడా వచ్చువాడు మీ దేవుడైన యెహోవాయే అని నీ వాక్య గ్రంథంలో మీరు రాయిస్తూ వచ్చారు ప్రభా. మీరు మాతో వచ్చే దేవుడు, మీరు మమ్మల్ని బలపరిచే దేవుడు, మాలో నూతన కార్యాలు జరిగించే దేవుడు, మాతో పాటు మాకు తోడుగా ఉండే దేవుడు నాయన. నిన్ను స్తుతిస్తున్నాం ఈ ఉదయం, నిన్ను ఘనపరుస్తున్నాం ఈ ఉదయం తండ్రి. ఒక సహోదరి ఫోన్ చేసి చెప్పింది నాయన, ఆమె జీవితంలో వారి కుమార్తె వివాహ నిమిత్తమే వారు ఎదురు చూస్తుండగా యేసు క్రీస్తు నామములో కుటుంబాన్ని మీరు దర్శించండి. వారి కుటుంబంలో వివాహ కార్యాన్ని మీరు జరిగించండి. దేవానికి స్తోత్రాన్ని అద్భుతం చేసే దేవుడు, మొరపెట్టు వారి మొరను ఆలకించే దేవుడు. ఈ మాటలు వింటున్న మేమందరం ఏకీభవించి వారి నిమిత్తం ప్రార్థిస్తుండగా మంచి సంబంధాన్ని మీరు నడిపించి ఘనముగా వివాహం జరిగించి ఆ కుటుంబంలో మీరు శుభకార్యాలు జరిగించమని, నూతన క్రియలు ఆ కుటుంబంలో జరిగించమని, నూతన కార్యాలు ఆ కుటుంబంలో జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల దేవా నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈ దినం ఎంతమంది దేవ ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎంతమంది నీ మాటలు వినబోతున్నారు, ప్రతి వారి జీవితాల్లో అద్భుతాలు చేయండి. ప్రతి కుటుంబాన్ని మీరు లేవనెత్తండి, ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి, ప్రతి కుటుంబాన్ని మీ ఆత్మశక్తితో మీరు నింపుమని ప్రార్థిస్తున్నాం. సర్వశక్తి గల దేవా నిన్ను స్తుతిస్తున్నాం ఈ ఉదయం ప్రభా. నీ నామాన్ని ఘనపరుస్తూ నిన్ను స్తుతిస్తుండగా మా మొరను, మా విజ్ఞాపనను మీరు ఆలకించి మీరే జవాబిచ్చి నీ నామ ఘనత కొరకు మమ్మల్ని నిలబెట్టి బలపరచమని సర్వశక్తి కలిగిన యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన పూర్వకంగా మనం సిద్ధపడదాం. మన ప్రభు మన ప్రార్థన ఆలకించాడని నేను నమ్ముతున్నాను. మన జీవితాల్లో ప్రభు నూతన క్రియలు, అద్భుత క్రియలు, ఆశ్చర్య క్రియలు, గొప్ప కార్యాలు ప్రభు చేయబోతా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయం విశ్వసిద్దాం, ఈ ఉదయం ప్రభుని నమ్ముదాం. కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ప్రభు ఈ దినం మనతో మాట్లాడబోతా ఉన్నాడు. ప్రభు ఈ దినం మమ్మల్ని దర్శించబోతా ఉన్నాడు. కొన్ని విధాల డిస్టర్బెన్సెస్, కొన్ని ఆటంకాలు, కొన్ని శబ్దాలు అపవాది కలిగిస్తూ ఉంటాడు. వాటిని పట్టించుకోవద్దు. మనం ప్రభు మాటల మీద ఇంట్రెస్ట్ పెడదాం. ప్రభు మాటల్ని ఆసక్తితో గైకొందాం. ఈ రోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా యొక్క ప్రార్థన జీవితం, ఏలియా ప్రార్థన జీవితం ఎలాంటిదో, ఏలియా ఎలాంటి వ్యక్తో, ఏలియా ఎలాంటి ప్రవక్తో ఈ దినం ప్రభు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు ఆసక్తితో ప్రభు మాటలు మనం ధ్యానించుకుందాం. ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడిన ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ప్రభువే మనల్ని లేవనెత్తబోతా ఉన్నాడు. ప్రభువే మనల్ని బలపరచబోతున్నాడు. ఈరోజు విశ్వాసంతో ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథం
మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చూస్తే, అంతట గిలాదు కాపురస్తుల సంబంధియగు తిప్షీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఇక్కడ ఏలియా ఆహాబు దగ్గరికి వెళ్తున్నాడండి. వెళ్ళి దేవుని మాటను ప్రకటిస్తున్నాడు. ఏమనంటే, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో, ఏ దేవుని సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను, ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. ఏలియాను మాటకు అర్థం ఏంటంటే, యెహోవా నా దేవుడు అని అర్థం. ఏలియా అనే మాటకు అర్థం యెహోవా నా దేవుడు. ఏలియాను ప్రభు ఎన్నుకుంటా ఉన్నాడు. ఏలియా ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఆహాబు రాజుతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నేను యెహోవా సన్నిధిలో నిలవబడి ఉన్నాను, యెహోవా నాకు తెలియజేశాడు, ఈ సంవత్సరాల్లో వర్షమైనను మంచైనను భూమి మీద పడదు, దేవుడి మాట తెలియజేస్తున్నాడని చెప్తా ఉన్నాడు. 2వ వచనం చూస్తే, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆహాబు అతని భార్య అయిన యెజెబెలు దేవుని ప్రవక్తలు చంపేవారు. వారు స్వతహాగా బయలు ప్రవక్తలను పోషిస్తూ, బయలు ప్రవక్తలను వారిని క్షేమాన్ని చూస్తూ, వారికి సహాయం చేస్తూ, వారిని పోషిస్తూ, వారిని బాగా చూసుకునేవారు. కానీ దేవుని ప్రవక్తలను అందరినీ ఈ ఆహాబు యెజెబెలు చంపేవారండి. అటువంటి కక్షపూరితమైన వారి దగ్గరికి వెళ్ళి ఏలియా దేవుడు చెప్పిన మాట ప్రకటిస్తున్నాడు. ఏమని? ఆహాబు, దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు నాతో మాట్లాడాడు. ఏంటంటే, ఈ సంవత్సరములలో అంటే 3.5 సంవత్సరాలలో వర్షమైనను మంచైనను భూమి మీద పడదని నా జీవముతోడు యెహోవా సెలవిస్తున్నాడని ఆహాబుకు చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు, నీవు ఇచ్చటి నుండి బయలుదేరి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి దాగి ఉండు. ఎందుకంటే ఆహాబు కుట్ర పన్నుతాడు, ఆహాబు ఏలియాని ఏమైనా చేస్తాడు, కానీ ఏలియాకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఏలియాని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు కొన్ని ప్రతికూల పరిస్థితుల్లో శత్రు మనపై దాడి చేయొచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో శత్రు మనల్ని కృంగదీయాలని చూడొచ్చు. ప్రతికూల పరిస్థితుల్లో శత్రు మనల్ని త్రొక్కాలని చూడొచ్చు. శత్రు మనల్ని బలహీనపరచాలని చూడొచ్చు. ప్రియ సహోదరి సహోదరుడా, శత్రు పోరాటాలు ఎంత అధికమైనా, శత్రు ఎన్ని విధాల మనపై కుట్ర చేసినా, ఏలియాకు తోడుగా ఉన్న దేవుడే ఈరోజు నీకు నాకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఏలియాకు తోడుగా ఉన్న దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు ఏలియాకు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఈరోజు ఆయన నీకు నాకు తోడుగా ఉండి నడిపించబోతా ఉన్నాడు. ప్రతికూల పరిస్థితులు వస్తాయి, ఆటంక పరిస్థితులు వస్తాయి, కొన్ని పరిస్థితుల్లో అభ్యంతరాలు వస్తాయి, కొన్నిసార్లు కృంగిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ ఏలియాను దేవుడు తోడుగొని నడిపిస్తున్నాడు. ఎక్కడ అహాబు చేతికి, యెజెబెలు చేతికి దేవుడు వారిని అప్పగించలేండి. ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ దాక్కోవాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ క్షేమం ఉందో, క్షేమకరమైన మాటలు మార్గములో దేవుడు ఏలియాను నడిపిస్తూ వచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యానికి లోబడుతున్నాడండి, దేవుని మాటకు లోబడుతున్నాడండి. ప్రభువా, నువ్వు చెప్పమన్నావు, నేను వెళ్ళి ఆహాబుకు చెప్తే ఆహాబు నన్ను చంపేస్తాడు, యెజెబెలు నన్ను చంపేస్తుందని భయపడలా. దేవుని మాట చెప్పమన్నది చెప్పి వెళ్ళి చెప్పటానికి ధైర్యం కలిగి ఉన్నాడు ఏలియా. ఈరోజు ప్రభు సన్నిధిలో ఆ ధైర్యం ఉందా? దేవుని మాటకు లోబడే జీవితం మనలో ఉందా? ఏలియా దేవుని మాటకు లోబడ్డాడు కాబట్టే ప్రభువు అతన్ని క్షేమముగా అతన్ని కాపాడుతా ఉన్నాడు. ప్రభు అతనికి తోడుగా ఉన్నాడు. ప్రభు అతన్ని బలపరుస్తూ ఉన్నాడు. ప్రభు ప్రతి స్థలంలో, ప్రతి చోట ఏలియాను దేవుడు బలపరుస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఏ కష్ట పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఏ పోరాటాల్లో నీవు నేనున్నా, ప్రభు ఈ ఉపవాస ప్రార్థనలో మనల్ని బలపరచబోతా ఉన్నాడు. ప్రభు ఈ ఉపవాస ప్రార్థనలో నిన్ను నన్ను స్థిరపరచబోతా ఉన్నాడు. నీకు నాకు తోడుగా రాబోతున్నాడు. నిన్ను నన్ను నడిపించబోతా ఉన్నాడు. ప్రతికూలతలు ఎన్ని ఎదురైనా, శత్రు ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, శత్రు ఎన్ని విధాలుగా నిన్ను నన్ను తరిమినా, ప్రభువే నీకు నాకు తోడుగా ఉండబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దామండి. ఏలియా జీవితంలో ఆహాబు ద్వారా శోధనలు, యెజెబెలు ద్వారా వస్తున్న పోరాటాల నుండి
ప్రభువే ఏలియాను తప్పిస్తా ఉన్నాడు. ప్రభువే ఏలియాను దర్శిస్తా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు చెప్పమన్న మాటను ధైర్యంగా వెళ్ళి అక్కడ చెబుతున్నాడు ప్రభు. ఆ యొక్క ఏలియా దేవుని వాక్యం మనం చూస్తే ఇంకా కింది వచనం చెప్తే, దేవుడు కేరీతు వాగు దగ్గరికి ఏలియాను వెళ్ళమన్నప్పుడు ఏలియా కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి దేవుని సన్నిధిలో అక్కడ దాగి ఉండి అక్కడ కనిపెట్టుకుంటున్నాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభుకి ఇష్టకరంగా మనం ఉన్నప్పుడు, ప్రభుకి ఇష్టకరంగా మనం జీవించినప్పుడు ప్రభువే మనకు అన్ని విషయాలు బోధిస్తాడు. ప్రభువే మనకు అన్ని ఆయన బోధిస్తాడు. ఆయనే మనల్ని నడిపిస్తాడు. ఆయనే మనల్ని పోషిస్తాడు. ఆయనే మనల్ని కాపాడుతాడు అనడానికి ఏలియా అని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రియ సహోదరి సహోదరుడా, చాలా సమయాల్లో దేవుడు విడిచిపెట్టాడేమో, దేవుడు లేడేమో, దేవుడు చూస్తలేడేమో, దేవుడు పట్టించుకోవడం లేము, దేవుడు నా ప్రార్థన అంగీకరించడం లేదేమో అని చాలా పరిస్థితుల్లో కృంగిపోయి విసికి వేసారిపోయిన స్థితిలో నీవు నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు ఏలియాను ప్రభు ఒక ఎగ్జాంపుల్ గా నీకు నాకు ముందు పెట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయనను అనుసరించే వారికి, ఆయన మాట ప్రకారంగా జీవించే వారికి ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ప్రతి పరిస్థితిలో దేవుడే వారికి తోడుగా ఉండి నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు దేవుడు తోడుగా రాబోతున్నాడు. నిన్ను నన్ను క్షేమకరంగా ప్రభు నడిపించబోతున్నాడు. ప్రభు కేరీతు వాగు దగ్గర ఏలియాను పోషిస్తున్నాడని. ఎలాగో కింది వచనం చూస్తే 3వ వచనం, నీవు అచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండు. నేను చెప్పమన్న మాట చెప్పే ఆహాబుకి, నేను తెలియచేయమన్న మాట ఆహాబు దగ్గరికి వెళ్ళి తెలియజేశావు. అయితే ఇప్పుడు నువ్వు ఇచ్చటి నుండి వెళ్ళిపో. ఇచ్చటి నుండి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్తావంటే, నీవు తూర్పుగా ఉన్న యోర్దాను నదికి ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ దాగి ఉండు. అక్కడ కొద్ది రోజులు ఉండు. అక్కడ నిన్ను పోషిస్తా నేను. మనల్ని ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఆయన మనల్ని పోషించేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని సంరక్షించేవాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని కాపాడువాడిగా ఉన్నాడు. ఆయన మనల్ని దర్శించేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎటువంటి కష్ట పరిస్థితులు వచ్చినా, ఎటువంటి పోరాటాలు నీకు నాకు సంభవించినా, ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఈరోజు ప్రభు నిన్ను నన్ను దర్శించబోతా ఉన్నాడు. ప్రభు నిన్ను నన్ను లేవనెత్తబోతా ఉన్నాడు. ఏలియాను దర్శించిన దేవుడు, ఏలియాను ప్రతి పరిస్థితుల్లో పోషించిన దేవుడు, ఏలియాకు తోడుగా ఉన్న దేవుడే ఈరోజు నీకు నాకు ఆయన తోడుగా ఉండబోతున్నాడు. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేను ఉన్నామో, ఏ పోరాటాల్లో మనం ఉన్నాము, ఏ కృంగుదల్లో మనం ఉన్నాము, ఏ విషయాల్లో కృంగిపోతున్నాము, దేవుడు లేడు, దేవుడు నాతో లేడు, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, దేవుడు నన్ను దర్శించడం లేదని ఈరోజు దేవుణ్ణి అపార్థం చేసుకుంటూ ఈరోజు జీవిస్తా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మనం కృంగవలసిన పనుల, మనం బాధపడాల్సిన పనుల, మనం వేదన చెందాల్సిన పనుల, మనం దుఃఖించాల్సిన పనుల, ఈరోజు మన దేవుడు మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించబోతా ఉన్నాడు. మన దేవుడే మనల్ని పోషించబోతున్నాడు. ప్రభు ఒక మాట సెలవిస్తాడండి, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుతున్నాడని దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు. సహోదరి సహోదరుడు, నిజమేనండి. ఆకాశ పక్షులకు ఎవరు వాటిని పోషించారో, ఎవరు వాటిని చూసుకోరు, కానీ వాటిని ప్రభువే పోషిస్తా ఉన్నాడు. ప్రభువే వాటిని కాపాడుతా ఉన్నాడు. ప్రభువే వాటిని దర్శిస్తా ఉన్నాడు. ప్రభువే అన్ని విధాల ఆకాశ పక్షులను పోషించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పోషించడానికి ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మన పోషకుడు ఆయన, మనల్ని పోషించేవాడుగా ఆయన ఉన్నాడు. మనల్ని పోషించే పోషకుడుగా, నిజ పోషకుడుగా, మనల్ని దర్శించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు పోషకం, ఆయన పోషించువాడు. ఏలియాను పోషిస్తున్నాడండి దేవుడు. ప్రతికూల పరిస్థితులు వచ్చాయి, కష్ట పరిస్థితులు వచ్చాయి, పోరాటాలు వచ్చాయి, శోధనలు వచ్చాయి, సమస్యలు వచ్చాయి. ఏలియాను దేవుడు పొమ్మన్నాడే కానీ ఏలియాకు అన్ని ప్రతికూల పరిస్థితులే. అక్కడ ఏం ఆహారం ఉంటుందో ఉండదు, అక్కడ ఎవరు చూసుకుంటారో చూసుకోరో, వాటి వైపు ఏలియా అస్సలు చూడలేదండి. ప్రభు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే వెళ్తున్నాడు. అక్కడ ప్రభువే ఏలియాను పోషిస్తున్నాడు. ఈ రోజు ప్రభుకి ఇష్టానుసారంగా, ప్రభు మాట ప్రకారంగా, ప్రభు చెప్పినది చెప్పినట్లు నీవు నేను చేస్తే, ప్రియ సహోదరి సహోదరుడా, ఆయనే మనల్ని నడిపించబోతున్నాడు. ఆయన మనల్ని కాపాడబోతున్నాడు. ఆయనే మనల్ని పోషించబోతున్నాడు. ఆయన మనల్ని లేవనెత్తబోతున్నాడు. ఆయనే మన జీవితాల్లో నూతన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు అన్ని దారులు ముయ్యబడిన స్థితిలో, ఏ సోర్స్ లేకుండా, ఏ యొక్క
ఆశ లేని స్థితిలో కృంగిపోయి విసికి వేసారిపోయిన స్థితిలో నీవు నేను ఉన్నామేమో ప్రస్తుత పరిస్థితిని బట్టి. ప్రస్తుత పరిస్థితుల వైపు మనం చూడొద్దు కానీ, ప్రస్తుత ఆటంకాల వైపు, అభ్యంతరాల వైపు నీవు నేను చూడొద్దు కానీ, సర్వశక్తి కలిగిన దేవుని వైపు నీవు నేను చూసినప్పుడు ప్రభువే మనల్ని లేవనెత్తి బలపరిచి స్థిరపరచబోతున్నాడు. హల్లెలూయా! ఎంత ధైర్యం అండి ఏలియాకి. ఏలియాకు తన్ను తాను చూచుకొని ధైర్యం కాదు, ఏలియాతో ఉన్న దేవుని చూచి అతని ధైర్యం. తన దేవుడు తనతో ఉన్నాడని ఒక ధైర్యం ఏలియాకి. తన దేవుడు తనతో ఉన్నాడు కాబట్టే ఏలియా ధైర్యంగా వెళ్ళి ఆహాబుకు ప్రకటిస్తున్నాడు. ఏమిటంటే 3.5 సంవత్సరాల వరకు, ఈ సంవత్సరాల్లో వర్షమైనా మంచైనా ఏది పడదు. ప్రభు సెలవిస్తున్నాడు, యెహోవా జీవము తోడు, ఈ కరువు రాబోతా ఉంది, కష్టకాలాలు రాబోతున్నాయని దేవుడు చెప్పినది వెళ్ళి చెప్తున్నాడు. ఎంత ధైర్యం ఏలియాకి. ఈరోజు అధైర్యంలో ఉన్నామేమో, కృంగిపోయిన స్థితిలో ఉన్నామేమో, బలహీనులంగా ఉన్నామేమో, పడిపోయిన స్థితిలో ఉన్నామేమో, విసిగివేసారిపోయిన స్థితిలో ఉన్నామేమో, కానీ ప్రభువుని బట్టి ధైర్యం తెచ్చుకుందాం. ఈ దినం ప్రభు మనకు ధైర్యం ఇవ్వబోతున్నాడు. ప్రభువే మనల్ని ధైర్యపరచబోతున్నాడు. ప్రభువే మనల్ని బలపరచబోతున్నాడు. ప్రభువే మనకు తోడు రాబోతున్నాడు. ప్రభువే ఒక నూతనమైన పదములో, ప్రభువే నూతన ఆశీర్వాదముతో ప్రియ సహోదరి సహోదరుడు నిన్ను నన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా! ఈరోజు ఏ పరిస్థితిలో నీవు నేనున్నా, దేవుని మాటకు లోబడితే, దేవుని మాట ప్రకారంగా జీవిస్తే ఆయన మనల్ని పోషించే పోషకుడుగా ఉన్నాడు. ఏలియాను పోషించాడండి దేవుడు. కెరీతు వాగు దగ్గర ఏలియా ఉంటే 4వ వచనంలో ఉంది, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలముకు ఆజ్ఞాపించితనని అతనితో తెలియచేయగా. ఏలియాకు దేవుడు చెప్తున్నాడు, ఆ వాగులో, కెరీతు వాగులో ఉన్న నీరు నువ్వు తాగు, నీకు ఆహారం తెచ్చినట్లు నేను ఒకడికి ఆజ్ఞాపించా. ఎవరికి ప్రభు ఆజ్ఞాపించాడండి? ఒక ధనవంతులకో, ఒక గొప్పవారికో, ఒక కుటుంబానికో, ఒక వ్యక్తికో దేవుడు ఆజ్ఞాపించలా. దేనికంట? కాకోలానికి, అంటే కాకికి ప్రభు ఆజ్ఞాపించాడండి. ఏమని? నా భక్తుడు, నా దైవజనుడైన ఏలియా కెరీతు వాగు దగ్గర ఉన్నాడు, నీవు అతనికి ఆహారం తీసుకొని పోయి పెట్టు అని దేవుడు కాకోలానికి ఆజ్ఞాపించాడంట. ఏలియా ఇంకా వెళ్ళక ముందే, ఏలియా కెరీతు వాగు దగ్గరికి వెళ్ళక ముందే ప్రభు ఏలియా కావలసిన సమస్తాన్ని సిద్ధపరుస్తున్నాడు. హల్లెలూయా! ఈరోజు మనం అడుగు వేయక ముందే మనకు కావలసినవన్నీ ప్రభు సిద్ధపరచబోతున్నాడు. మనం ముందడుగు వేయక ముందే, ప్రభువులో నిలువబడక ముందే మనకు అక్కరగా ఉన్నవేవో అవన్నీ ప్రభు దయచేయబోతున్నాడు. హల్లెలూయా! ప్రభు చెప్తున్నాడండి ఏలియాకి, ఏలియా నువ్వు ఇచ్చటి నుండి ఇంకా బయలుదేరు, నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, యోర్దానికి ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండు కొన్ని దినాలు. ఆ వాగు నీరు నువ్వు తాగుతావు, నీకు ఆహారం తెచ్చినట్లు నేను కాకోలానికి ఆల్రెడీ ఆజ్ఞాపించాడు దేవుడు. ఏలియా వెళ్ళక ముందే, ఏలియాకు చెబుతున్నప్పుడే దేవుడు కాకోలానికి, అంటే సమస్తాన్ని మనకు ముందుగానే సిద్ధపరిచాడు. ఆయన ఆశీర్వాదాలు ముందుగానే సిద్ధపరిచిన దేవుడు. మన జీవితంలో మనమే లోబడక, మనమే తిరుగుబాటు చేస్తూ, మనమే దేవుని మాటకు లోబడక అవిధేయులమై ప్రభు కార్యాలను చూడలేకపోతున్నాం. కానీ ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు అయితే మనకు సమస్తాన్ని సిద్ధపరిచాడు, మనకు సమస్తాన్ని అనుకూలపరిచాడు, మనకు సమస్తాన్ని ఆయన మనకు ఆల్రెడీ సిద్ధపరిచి పెట్టాడు. ఈరోజు పొందుకోలేని స్థితిలో నీవు నేనున్నాం. ఆయన మేలులు పొందుకోలేని స్థితిలో నీవు నేనున్నాం. ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేని స్థితిలో నీవు నేనున్నాం. మనం కృంగిపోయిన స్థితిలో ఉన్నాం, బలహీనులంగా ఉన్నాం, పరిశుద్ధత లేని వారంగా, అపవిత్రులముగా, దేవుని దృష్టికి అయోగ్యులుగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు మేలులు మనం రుచి చూడలేకపోతున్నాం. ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియాను దర్శించిన దేవుడు, ఏలియాను పోషించిన దేవుడు, ఏలియాను బలపరిచిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. ఏలియాకు ముందుగానే సిద్ధపరిచాడండి కాకులకు. కాకులు అక్కడక్కడ పడిన మెతుకులు తిని బ్రతికే కాకులు, దేవుని ఆజ్ఞ ప్రకారం కాకులు ఏలియాను పోషించాయి. ఏలియాకు ఆ తినే సమయానికి మంచిగా రొట్టెలు తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చాయి. ఎంత గొప్ప కార్యం! ప్రభు చేసే కార్యం అలాంటిది. ఎక్కడెక్కడ ఏ మెతుకులు ఉంటాయో, ఎక్కడెక్కడ ఎవరు పడేస్తారని ఎత్తుకులాడి ఏటాడి తినే కాకులు, అటువంటి కాకులు తీసుకెళ్లి ఏలియాకు ఆహారాన్ని పెడుతున్నాయి. కారణం, ప్రభు కార్యాలు అలా ఉన్నాయి. ప్రభు పోషించే పోషకుడుగా ఉన్నాడు. 5వ వచనం, అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసం చేసెను. కెరీతు వాగు దగ్గరికి అప్పుడు వెళ్తున్నాడు. ప్రభు సమస్తాన్ని చెప్పిన తర్వాత, నేను కాకులానికి ఆజ్ఞాపించా, అవి నీకు ఆహారాన్ని తెస్తాయి, అవి నిన్ను పోషిస్తాయి, అవి నీకు
రొట్టెను తెస్తాయి, నిన్ను పోషిస్తాయి, నేను వాటికి ఆజ్ఞాపించానని చెప్పిన తర్వాత, ప్రభు ధైర్యపరిచిన తర్వాత ఏలియా అక్కడి నుండి కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ కొద్ది దినాలు నివాసం చేస్తున్నాడు. అక్కడ కాకులములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చినప్పుడు అతడు వాగునీరు తాగుచూ వచ్చెను. కాకులంట ఉదయాన్నే అతనికి మంచి రొట్టెను మాంసాన్ని అంటండి, మాంసం తీసుకొచ్చి ఏలియాను పోషించే ఈ కాకులు. మన పోషకుడు అలాంటి వాడు, మన దేవుడు అలాంటి వాడు, పోషించేవాడు. ఆయన పోషించి ఈరోజు ఆయనకు లోబడితే, ఆయనకి ఇష్టకరంగా నీవు నేను బ్రతికితే ప్రభువే మనల్ని పోషించేవాడిగా, ప్రభువే మనల్ని బలపరుచువాడిగా, ప్రభువే మనల్ని లేవనెత్తువాడిగా, ప్రభువే మన జీవితాల్లో నూతన కార్యాలు చేసేవాడిగా, ప్రభువే మనల్ని బలపరిచేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రతికూల పరిస్థితుల్లో సైతం దేవుని సన్నిధిలో నీవు నేను నిలబడాలి. కష్ట పరిస్థితుల్లో సైతం, కష్ట స్థితుల్లో సైతం దేవునికి మనం లోబడితే ప్రభువే మనల్ని పోషించేవాడిగా, ప్రభువే మనల్ని సంరక్షించువాడిగా, ప్రభువే మనల్ని కాపాడేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితులు నీవు నేను ఉన్నాం, ఏలియాను పోషించిన దేవుడు నిన్ను నన్ను పోషించడానికి ఆయన సర్వశక్తి గల దేవుడై ఉన్నాడు. ఈరోజు మనం లోబడనొల్లని వారంగా ఉన్నాం. ఏలియానైతే కాకోలాలంట, కాకులు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకొని వచ్చుచున్నాను. అతడు వాగునీరు తాగుచూ వచ్చాను. ఆ వాగునీరు తాగుతున్నాడు. ఆకలైన సమయానికి ఆ యొక్క కాకి ఆహారాన్ని రొట్టెను తీసుకొచ్చి అతని పెడతా ఉన్నాయి. ఎంత గొప్ప కార్యాన్ని ప్రభు ఏలియా జీవితంలో చేశాడండి. ఏ విధంగా ప్రభు ఏలియాను పోషిస్తున్నాడండి, ఏలియాని ఏ విధంగా ప్రభు బలపరుస్తున్నాడండి. ఈరోజు ప్రభు చేతిలోకి నీవు నేను వస్తే మనల్ని కూడా ప్రభు అట్టి రీతిలో నడిపించబోతున్నాడు. ప్రభు మనకు కూడా సహాయం చేయబోతున్నాడు. మన ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభు విడిపించబోతున్నాడు. మన అప్పుల బాధల నుండి ప్రభు విడిపించబోతున్నాడు. మన కుటుంబంలో ఉన్న శోధన నుండి ప్రభు విడిపించబోతున్నాడు. మన కుటుంబంలో ఉన్న శత్రు పోరాటాల నుండి ప్రభు విడిపించబోతున్నాడు. ఏలియా లోబడినట్లు నీవు నేను లోబడితే. ప్రియ సహోదరి సహోదరుడా, ఏలియా దేవుని మాట ప్రకారంగా నడిచాడండి. అహాబు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు, అహాబుకు చెప్పమంటే చెప్పాడు. ప్రతికూల పరిస్థితుల్లో చంపుతాడని తెలిసిన, అనేక మందిని చంపిన వాడని తెలిసిన ఎక్కడ నిరుత్సాహపడకుండా, ఎక్కడ అధైర్యం చెందకుండా, ఎక్కడ బలహీనుడు కాకుండా దేవుని మాటను ధైర్యంగా ప్రకటించాడు. దేవుడు చెప్పినట్లు నడిచాడు. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళాడు. ప్రభు అతన్ని బలపరిచి అతని జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేశాడు. ఈరోజు నీవు నేను ఏ పరిస్థితిలో ఉన్నా, దేవుని మాటకు నీవు నేను లోబడితే, దేవుని మాట ప్రకారంగా నీవు నేను జీవిస్తే ప్రభువే మనల్ని బలపరచబోతున్నాడు, ప్రభువే మనల్ని పోషించబోతున్నాడు, ప్రభువే మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితుల్లో మనం ఉన్నా, ప్రభువు కేరీతు వాగు దగ్గర ఏలియాను పోషించిన దేవుడు ఈరోజు నిన్ను నన్ను పోషించలేడా? ఈయన వాగ్దానం చేస్తున్నాడండి మన ప్రభువు. ఏమన్నా తెలుసా? ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకున్నావు. ఆకాశ పక్షులు ఏమన్నా పంట పండిస్తాయండి? విత్తుతాయా? విత్తనాలు పంటను పండిస్తాయా? ఆ పంటను ఏమన్నా కోస్తాయా? అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకున్నావు. కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహు శ్రేష్ఠులు కారా? ఆకాశ పక్షుల వంటి వారమా మనము? ఆకాశ పక్షుల వంటి వారం కాదు. తన స్వరూపమందు తనకు పోలిక చొప్పున నిన్ను నన్ను కలుగజేసుకున్న ఆ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టే మనం అపరాధులమైన, పాపులమైన, దోషులమైన, నీచులమైన, అసహ్యులమైన ఆయన మళ్ళీ ప్రేమిస్తూ, తప్పిస్తూ, విడిపిస్తూ ఈ రోజుటి వరకు ఆయన మళ్ళీ నడిపిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఏ కష్ట పరిస్థితుల్లో నీవు నేనున్నా, ఆయన మళ్ళీ తప్పించడానికి, విడిపించడానికి, మళ్ళీ పోషించడానికి, మళ్ళీ కాపాడడానికి సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. ఈరోజు ఏ బంధకాల్లో చిక్కుపడ్డామో, ఏ పోరాటాల్లో ఉన్నామో, ఏ కష్టకాలంలో ఉన్నామో, కానీ ఈరోజు ఏలియాను కాపాడిన దేవుడు, పోషించిన దేవుడు ఆ నీరు త్రాగుతున్నాడు. రొట్టె మాంసం అండి, మామూలు ఆహారం కాదు. ఏలియాకు తన గృహంలో కూడా ఉండదేమో రొట్టె మాంసం ప్రతి ఉదయం ప్రతి రాత్రి. ప్రభు పోషించే పోషక అది. ప్రభు ఇచ్చేది శ్రేష్టమైందండి. ప్రభు మనకిచ్చేది అతి శ్రేష్టమైనది ప్రభు మనకిస్తాడు. అలాంటిది ఇలాంటిది ప్రభు మనకి ఇవ్వడు. శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ప్రభు దయచేవాడుగా ఉన్నాడు. ఏలియా అన్నట మాంసంతో ఎక్కడెక్కడ ఏ ముక్క దొరుకుతుందని వెంటాడి ఎత్తుకులాడి తిరిగి ఆ కాకులు
ఏలియాకు మాంసాన్ని తీసుకొని పెడుతున్నాయండి. ఎంత గొప్ప కార్యం! ఏలియాను పోషిస్తున్నాయండి మాంసంతో. ప్రభు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఎన్నొచ్చినా, ప్రతికూల పరిస్థితులు ఎన్ని ఎదురైనా ప్రభు మనల్ని పోషించే పోషకుడిగా, ప్రభు మనల్ని తప్పించేవాడుగా, ప్రభు మనల్ని లేవనెత్తువాడిగా, ప్రభు మనల్ని బలపరచువాడిగా ఉన్నాడు. ఈరోజు మనం ప్రభు వాక్యానికి లోబడితే, ప్రభు మాటకు లోబడితే, ఈరోజు మనం కూడా బలపరచబడే వారంగా, లేవనెత్తే వారంగా ప్రభు మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, యాకోబు పత్రిక మనం చూస్తే, యాకోబు పత్రికలో ఏలియా గురించి ఒక చక్కని మాట అక్కడ రాయబడతా ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే కాని వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేడు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే. ఏలియా కూడా ఒక మనుష్యుడే, మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, మనలాంటి వాడే. కానీ ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల భూమి మీద వర్షింపలేదు. అతనిలో ఉన్న ఆసక్తి, అతనిలో ఉన్న ప్రభు వింటాడనే ఆ యొక్క ఆసక్తిని బట్టి, ఏలియా యొక్క ఆసక్తి కలిగిన ఈరోజు ఆసక్తితో ప్రార్థిస్తున్నామా? ఏదో చెయ్యాలని ప్రార్థన చేస్తున్నామేమో, ఏదో సమయానికి ఉదయం కొద్దిసేపు ప్రార్థన, సాయంకాలంకి వస్తే ప్రార్థన చేయాలని ఒక ఆచారబద్ధంగా, ఒక అలవాటు ప్రకారంగా నేను చేస్తున్నామేమో ప్రియ సహోదరి సహోదరు. అలాంటిది కాదు. కానీ ప్రభు సన్నిధిలో మనం ఆసక్తితో ప్రార్థిస్తే, ప్రభు సన్నిధిలో అత్యాసక్తితో మనం మొరపెడితే, ప్రభు మన మొరను ఆలకించువాడిగా, ప్రభు మన మొరను వినేవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఆసక్తితో ఏలియా ప్రార్థించటాన్ని బట్టి ఆకాశము 3.5 సంవత్సరాల వర్షం ఇవ్వాల. ఎంతమంది ఎన్ని ప్రయత్నాలు చేశారో వర్షం పడాలని. వారి శతవిధాల ఆహాబు రాజు, యెజెబెలు, ఆ రాజ్యంలో ఉన్న మాంత్రికులు, వీరు ఏ ప్రయత్నాలు చేశారో మనకు తెలియదు. వర్షం పడట్లేదని ప్రజలు ఏం చేశారో మనకు తెలియదు. కానీ మరలా ఆసక్తితో ఏలియా ప్రార్థిస్తేనే ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఏలియా ప్రార్థన అట్టి శక్తి ఉంది. ఈరోజు ప్రార్థన పరులుగా మనం ఉన్నామా? ఉపవాసంలో ప్రార్థించే వారంగా ఉన్నామా? ఆసక్తితో అండి, అత్యాసక్తితో ప్రార్థించే ప్రార్థన ప్రభు వినబోతా ఉన్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, మన వంటి వాడే, మనిషే. కానీ అతని ప్రార్థనలో ఉన్న శక్తి గొప్పది, అతని ప్రార్థన అనుభవం గొప్పది, అతని ప్రార్థన ఆసక్తితో ప్రార్థించే అనుభవాన్ని ఏలియా కలిగి ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరం వరకు భూమి మీద వర్షింపలేదు. ఒక్క చుక్క పడలేదండి భూమి మీద 3.5 సంవత్సరాలు. ఒక్క ఏలియా ప్రార్థనలో ఎంత శక్తి ఉంది! ఏలియా ప్రార్థన ప్రభు ఎలా వింటున్నాడు? ఈరోజు నా ప్రార్థనకు జవాబు వస్తుందా? ఈరోజు నా ప్రార్థన ప్రభు వింటున్నాడా? నేను ప్రభుకి ఇష్టకరంగా మొరపెడుతున్నామా? ఏదో చేయాలని చేస్తున్నామా? ప్రార్థన చేయాలి, విశ్వాసముతో కూడిన ప్రార్థనకే విజయం. ఈరోజు విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం, ఏదో నామకార్థంగా, ఏదో అనాలోచనగా, ఏదో చేయాలని చేసే ప్రార్థన మనం ఎన్నడూ జవాబు పొందుకోలేం. కానీ విశ్వాసముతో, నమ్మకత్వముతో, ఆసక్తితో మనం ప్రార్థించినప్పుడు ప్రభువు మన ప్రార్థన ఆలకించబోతున్నాడు. ప్రభు మన ప్రార్థన వినబోతున్నాడు. ప్రభు మన మొరను విని మన జీవితాల్లో నూతన కార్యాలు ప్రభు జరిగించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు పరిస్థితుల వైపు, ప్రతికూలతల వైపు, కష్టాల వైపు, శోధనల వైపు, నిందల వైపు, అవమానాల వైపు నేను చూడొద్దు. కానీ ప్రభు వైపు నేను చూచి ముందడిగేద్దాం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుష్యుడే, కానీ ఆసక్తితో కలిగిన ప్రార్థన ఏలియా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించింది. ఆసక్తితో కూడిన ప్రార్థన ఏలియాకు విజయాన్ని తెచ్చిపెట్టింది. ఆసక్తితో కూడిన ప్రార్థన ఏలియాను దేవుడు లేవనెత్తాడండి. ఈరోజు ఏలియాను గురించి నేను మనం మాట్లాడుకుంటాం. ఏంటో తెలుసా? మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతని ప్రార్థనలో శక్తి ఉంది. ఈరోజు నా ప్రార్థనలో శక్తి ఉందా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తా ఉన్నాడు. దేవునికి ఇష్టకరంగా నేను మొరపెడతా ఉన్నామా? ప్రియ సహోదరి సహోదరుడు, మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఉదయకాలం మనల్ని మనం
పరిశీలన చేసుకుందాం. ప్రభు అయితే మనల్ని లేవనెత్తడానికి ఇష్టపడతా ఉన్నాడు, మనల్ని పోషించడానికి ఇష్టపడు. అంత మాత్రమే కాదండి, ఏలియా పోషిస్తూ పోషిస్తూ అక్కడ కొన్ని దినాలుంటే వర్షం లేదు, భూమి మీద వర్షం పడ్డంలా, మంచు లేదు, ఏం లేదు. కొన్ని దినాలకు ఆ వాగు ఎండిపోయింది. ప్రభు సెలవిచ్చిన కేరీతు వాగు కూడా ఎండిపోయింది. క్రమక్రమంగా ఆ నీళ్లు తాగుతూ అక్కడ జీవిస్తా కాకులు ఆహారం తీస్తున్నాయి. ఆ వాగు నీరు త్రాగుతున్నాడు. కొన్ని దినాలకి భూమి మీద వర్షం లేదు కాబట్టి భూమి ఆ యొక్క నీటిని పీల్చుకున్నప్పుడు ఆ కేరీతు వాగు కూడా ఎండిపోయినప్పుడు అప్పుడు దేవుడు విడిచిపెట్టలే ఏలియాని. కేరీతు వాగు ఎండిపోక ముందే మరలా దేవుడు ఏలియాతో మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వు సారేపతని విధవరాలి ఇంటికి నువ్వు వెళ్ళు, అక్కడ నిన్ను కొన్ని దినాలు నేను ఎలాంటి పోషకుడు అండి మన దేవుడు. ఈరోజు కన్నీరు గారుస్తున్నాం, దుఃఖపడుతున్నాం, చిన్న చిన్న దానికి దేవుడు ఎప్పుడు నన్ను వేధిస్తున్నామేమో. మన దేవుడు ఎలాంటి పోషకుడో ఇక్కడ చూడండి, ఏలియాని ఏ విధంగా పోషిస్తున్నాడో చూడండి. మన కష్టాలు మనకంటే ముందే ఆయన ఎరుగుతా ఉన్నాడు. మన సమస్య, మన బాధలు, మన పోరాటాలు, మన నిందలు, మన అవమానాలు మన జీవితంలోకి రాకముందే ప్రభు వాటన్నిటిని ఎరిగి ఉన్నాడు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరు, నీవు నేను కలత చెందడాల్సిన అవసరంలా, నీవు నేను దుఃఖపడాల్సిన అవసరంలా, నీవు నేను బాధపడాల్సిన అవసరంలా ప్రభు సమస్తాన్ని చూస్తున్నాడండి. ఏలియాను అక్కడ నుండి పంపించాడు, ఏలియా కావలసినవన్నీ సమకూర్చాడు, కాకులు తెచ్చి ఆహారం పెడుతున్నాయి, కేరీతు వాగులు నీళ్లు తాగుతున్నాడు. అంత మాత్రానంగా ఏలియాను విడిచిపెట్టలే ప్రభు. చూస్తా ఉన్నాడు ఏలియా పరిస్థితిని చూస్తా ఉన్నాడు, ఏలియా ప్రతికూల పరిస్థితులు చూస్తా ఉన్నాడు. ఏలియాకి సమృద్ధిగా ఉందా, ఏలియాకి ఏ కష్టం లేదా, ఏలియా బాగా సంతోషంగా ఉన్నాడని ప్రభు ప్రతిక్షణం అనుక్షణం ఏలియాను చూస్తున్నాడు. కాబట్టే కేరీతు వాగు ఎండిపోతా ఉంటే ఏలియాతో మరలా ప్రభు మాట్లాడుతున్నాడు, ఏలియా ఇక్కడ ఉన్నది చాలు, కేరీతు వాగు ఎండిపోతా ఉంది, నీవు సారేపతని విధవరాలి ఇంటికి వెళ్ళు, అక్కడ నిన్ను పోషిస్తా. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు మనల్ని పోషించువాడిగా, మన దేవుడు మనల్ని లేవనెత్తువాడిగా, మన దేవుడే మనల్ని బలపరచువాడిగా ఉన్నాడు. ఆయన మంచి పోషకుడు, ఆయన మంచి కాపరి. గొర్రెల్ని ఏ విధంగా గొర్రెల కాపరి ఏ విధంగా కాపాడుతాడో, ఏ విధంగా పోషిస్తాడో ఈరోజు నిన్ను నన్ను ప్రభు అలా పోషించడానికి ఇష్టపడుతున్నాడండి. గొర్రెలకు మంచి కాపరిగా మన ప్రభు ఉన్నాడండి. గొర్రెల కాపరి గొర్రెలను మేపటానికి తీసుకెళ్లి ఊరికి అట్లా తీసుకెళ్లి వెనకమ్మడి తీసుకున్నాడు. గొర్రెలు మంచిగా తినేంత వరకు, గొర్రెలు మంచిగా కడుపు నిండా అవి తినేంత వరకు ఉండి వాటిని కాపాడుతూ, వాటిని తోలుతూ, వాటిని క్షేమంగా మరలా ఇంటికి తీసుకొస్తాం. ఈరోజు మన ప్రభు అంతే. మన ప్రభు కూడా మనల్ని పోషించేవాడిగా, మన ప్రభు కూడా మనల్ని కాపాడేవాడిగా, మన ప్రభు కూడా మనల్ని పోషించేవాడిగా ఉన్నాడు. ఈరోజు శత్రు పోరాటాలను ప్రభు విడిపిస్తాడండి. గొర్రెల మీదికి నక్కలు, సింహాలు, ఇతర జంతువులు వాటి మీదకి వచ్చినప్పుడు కాపరి వాటికి క్షేమకరంగా ఉండి వాటిని తప్పిస్తాడు. వాటిలో నుండి ప్రభు ఆ యొక్క కాపరి విడిపించినట్లుగా ఈరోజు ప్రభువు కూడా శోధనలో నుండి, బాధల్లో నుండి, ఇబ్బందుల్లో నుండి, వస్తున్న పోరాటాల్లో నుండి నిన్ను నన్ను విడిపించడానికి ఆయన నిజమైన కాపరిగా నీకు నాకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు వైపు మనం చూద్దాం, ప్రభు కార్యాల వైపు నేను చూద్దాం. ప్రభు నిన్ను నన్ను బలపరచాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రభు నా జీవితంలో నూతన కార్యాలు చేయాలని ఇష్టపడుతున్నాడు. ప్రభు నిన్ను నన్ను బలపరచాలని ఇష్టపడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితులు నీవు నేనున్నా, ఏ కష్ట పరిస్థితులు నీవు నేనున్నా, ఏ దుఃఖ పరిస్థితులు నీవు నేనున్నా, ఈరోజు ప్రభువే నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువే నిన్ను నన్ను దర్శించాలని ఇష్టపడతా ఉన్నాడు. ఏలియాను ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు పోషించినట్లుగా ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన నిన్ను నన్ను పోషించే పోషకుడిగా మన ప్రార్థన ప్రభు ఆలకించబోతాను. ఆసక్తితో ప్రార్థిస్తే, దేవుని సన్నిధిలో ఆసక్తితో మనం మొరపెడితే ప్రభు మన ప్రార్థన వినేవాడిగా, ప్రభు మన బలపరిచేవాడిగా ఉన్నాడు. అక్కడ చూస్తే కొంతకాలమైన తర్వాత 7వ వచనంలో, 17వ అధ్యాయం 7వ వచనంలో, కొంతకాలమైన తర్వాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. వర్షం పడ్డంలా, ఎక్కడ చెమ్మ కూడా లేదు. కొద్ది కాలం తర్వాత ఆ దేశంలో వర్షం పడకపోవడాన్ని బట్టి ఆ కేరీతు వాగు ఎండిపోయిందంట. అంతట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేపతను ఊరికి పోయి అచ్చట ఉండుము. నీవు మరలా ఏలియా ఆ వాగు ఎండిపోయిందని ఏలియా అనుకునే లోపే ప్రభు అంటున్నాడు, యెహోవా ప్రత్యక్షమవుతున్నాడు, ఏలియా నీవు సారేపతని ఊరికి నువ్వు వెళ్ళు,
నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని. నేను ప్రభువు సమస్తాన్ని ఏలియా పోకముందే అక్కడ సిద్ధపరుస్తా ఉన్నా. ఏలియా ఆడికి పోకముందే, ఏలియా పరిస్థితుల్లోకి అడుగు పెట్టక ముందే ప్రభు అన్ని ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. నువ్వు సారేపతని ఊరికెళ్ళు, అక్కడ నిన్ను పోషించటానికి నేను ఒక విధవరాలిని సిద్ధపరిచా, ఆమెకు ఆజ్ఞాపించా, ఆమె నిన్ను పోషిస్తుంది, నువ్వు వెళ్ళు సారేపత్తుకని ప్రభు ఎలా నడిపిస్తున్నాడండి ఏలియా. ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ విధంగా ప్రభు నడిపించాలని ఇష్టపడతా ఉన్నాడు. మనం ఆయనకు లోబడితే, మనం ఆయనకి ఇష్టకరంగా జీవిస్తే, మనం ఆయన మాటల ప్రకారం విధేయులమైతే, నిన్ను నన్ను కూడా ప్రభు ఇట్టి రీతిలో ఆశీర్వాద పదంలో ప్రభు నడిపించబోతున్నాడు. ఆయనే మళ్ళీ రక్షించబోతున్నాడు, ఆయన మళ్ళీ పోషించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నా జీవితం ఏంటి, నా ఆధ్యాత్మిక జీవితం ఏంటి, నా భవిష్యత్ ఏంటని రోధిస్తూ వేధిస్తూ కన్నీటితో అవిశ్వాసముతో మనోవేదనతో ఉన్నావేమో, కానీ ఈరోజు ఏలియాను బ్రతుకు జీవితాల్లో ఏలియాను పోషించిన పోషకుడు, ఏలియాను లేవనెత్తిన గొప్ప దేవుడు, ఏలియాను బలపరిచిన ఆ దేవుడే నీకు నాకు తోడుగా ఉండి ఆయన మళ్ళీ నడిపించబోతున్నాడు. హల్లెలూయా. 10వ వచనంలో చూస్తే, 9వ వచనంలో నిన్ను పోషించుటకు అచ్చటనున్న యొక్క విధవరాలికి నేను సెలవిచ్చి తిని, అందుకతడు లేచి సారేపతునకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక విధవరాలు అచ్చట కట్టెలు ఏరుచుండుట చూచి, ఆమెను చూచి త్రాగుటకై పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకురమ్మని వేడుకొనెను. దేవుడు చెప్పిన వెంటనే లేస్తున్నాడండి. ప్రభువా, ఇక్కడే నన్ను పోషించు, నువ్వు పోషించే దేవుడో కదా, నువ్వు కాకులంతో నన్ను పోషించావు, కాకులు మంచి రొట్టెను మాంసాన్ని తెచ్చి పెట్టాయి నాకు, నువ్వు వాటితో నన్ను పోషించావు. ఈ రోజు కూడా నువ్వు ఇక్కడే నన్ను పోషించు. నేను సారేపత్తు విధవరాలి ఊరికి పోను, సారేపత్తు గ్రామానికి వెళ్ళనని ఎక్కడ నిరుత్సాహపడలా. దేవుడు చెప్పిన చోటికి వెళ్తా ఉన్నాడండి. ఈరోజు ప్రభు కొన్ని విషయాలు మనం ప్రేరేపిస్తాడు. ఏ మార్గంలో వెళ్ళాలి, ఎలాగ జీవించాలి, ఎలాగ బ్రతకాలి, ఎలాగ మాట్లాడాలి, ఎలాగ ప్రవర్తించాలి, ఎలాగ నడుచుకోవాలి, అన్ని ప్రభు బోధిస్తా ఉన్నప్పుడు ఈరోజు నీవు నేను ప్రభువుకు లోబడకపోతే ప్రభు కార్యాలు మనం చూడలేం. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు ప్రభు వైపు చూస్తూ, ప్రభు ఆజ్ఞాపించిన, ప్రభు మనతో మాట్లాడిన మాట ప్రకారంగా నీవు నేను జీవిస్తే ప్రభువే మనల్ని బలపరచబోతున్నాడు, ప్రభువే మనల్ని లేవనెత్తబోతున్నాడు, ప్రభువే మనల్ని పోషించబోతున్నాడు. ఏలియా సారేపత్తని విధవరాలి ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ గవిని యొద్ద ఒక విధవరాలి కట్టెలేరుతా ఉంది. ప్రభు సిద్ధపరిచిన విధవరాలు ఆమె, ప్రభు ఏర్పరిచిన విధవరాలు ఆమె దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడు, అమ్మా త్రాగుటకు కొన్ని నీళ్ళివ్వు. 11వ వచనంలో ఆమె నీళ్లు తేబోచుండగా అతడు ఆమెను మరలా పిలిచి, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పాను. ఆయన నీళ్లు అడిగాడని ఆమె నీళ్లు తీసుకురావడానికి వెళ్తుంటే మరలా ఆమెను పిలుస్తున్నాడు, అమ్మా నాకు ఒక రొట్టె ముక్కను తీసుకొని రా, ఒట్టి నీళ్లే కాదు, నువ్వు వచ్చేటప్పుడు నాకు ఒక రొట్టె ముక్కను కూడా తీసుకొని రా అని ఆమెతో చెప్తుంటే, అందుకామె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు నా యొద్దనున్నవే గాని అప్పం ఒకటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధము చేసుకునవలనని కొన్ని పుల్లలు ఏరుటకై వచ్చి తిన నేను. ఆమె పరిస్థితి ఎలాగుందండి? వారి జీవితం అంతంత మాత్రమే, వారి జీవితం కష్ట పరిస్థితులే, వారి జీవితంలో ఏమీ లేని స్థితి. ఆమె అంటుంది, అయ్యా యెహోవా జీవము తోడు, నా దగ్గర పట్టెడు పిండియు, అక్కడ చూస్తే పట్టెడు పిండి బుడ్డిలో కొంచెము నూనె మాత్రం ఉంది, మేము చావక ముందు వాటిని నేను నా బిడ్డ తినాలని కట్టెలు ఏరుకోవటానికి వచ్చాను, ఈ కట్టెలు ఏరుకోబోతుంది దానికోసమే అని ఆ యొక్క విధవరాలు ఏలియాకు చెప్తా ఉందండి. వారి కుటుంబం దయనీయ స్థితిలో ఉంది. ప్రభు వారికి పోషించటానికి ప్రభు ఆమెను ఎన్నుకున్నా వారి జీవితంలో ఏం లేదు. ప్రభు నిన్ను నన్ను ఎన్నుకుంటే ఏమి లేని స్థితిలో నుండి ఆశీర్వాద పదంలోకి ప్రభు నడిపించబోతున్నాడు. ఏలియాతో ప్రభు అన్నాడండి, ఏలియా నువ్వు సారేపత్తని ఊరికెళ్ళు, అక్కడ నిన్ను పోషించటానికి నేను ఒక విధవరాలకు ఆజ్ఞాపించా. ఆ విధవరాలకే ఏమి లేదు, కానీ ప్రభు అంటున్నాడు, ఆ విధవరాలికి నేను ఆజ్ఞాపించా, ఆమె నిన్ను పోషిస్తుందని దేవుడు ఏలియాతో అంటున్నాడు. ఈరోజు మనల్ని ప్రభు ఎన్నుకుంటే, దేవుడు సారేపత్తు ఊరిలో విధవరాలిని ఎన్నుకున్నాడండి. ఏమి లేని స్థితే, కానీ ఏమీ లేని స్థితిలో నుండి ఆశీర్వాదంలోనికి ప్రభు నడిపించాడు. ఈరోజు ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు. ఏమి లేదేమో మనలో ఏ మంచి లేదేమో, మనలో ఏ గొప్పతనం లేదేమో, మనలో ఏ ఆశీర్వాదం లేదేమో. ప్రియ సహోదరి సహోదరుడా,
ఏమీ లేని స్థితి నుండి ఆశీర్వాదములోనికి ప్రభు నన్ను నడిపించబోతా ఉన్నాడు. ఏమీ లేని ప్రతికూలతల్లో నుండే ప్రభు ఆశీర్వాద పదంలో మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు కన్నీరు కారుస్తున్నామేమో, దుఃఖిస్తున్నామేమో, ప్రభు అయితే ఎన్నుకున్నాం, ప్రభుని నమ్ముకున్నాం, ఏ ఆశీర్వాదం లేదు, ఏమీ లేదు అనుకుంటున్నామేమో. దేవుడు ఎన్నుకున్నాడు సాలెపతి విధవరాలు. ఎందుకు? తన దైవజన్ని పోషించటానికి, ఏలియాను పోషించటానికి దేవుడే విధవరాలను ఎన్నుకున్నాడు. కానీ ఆమె జీవితంలో వారు తినడానికే తిండిలే, వారు పోషింపబడ్డానికే మార్గంలే. కానీ మార్గము తెరచువాడు ఈరోజు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. మార్గాన్ని వేయువాడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. అరణ్యంలో త్రోవ కలుగజేసే దేవుడు, ఎడారిలో నదులు ప్రవహించే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు నీకు నాకు తోడుగా ఉండి మనల్ని నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం కన్నీరు కార్చాల్సిన అవసరంలా, భవిష్యత్తు గురించి భయపడాల్సిన అవసరంలా, మన పోషణ ఎట్లా, నా తిండి ఎట్లా, నా జీవితం ఎట్లా అని నేను కృంగిపోవాల్సిన అవసరంలా, ఏలియాను బలపరిచిన దేవుడే, ఏలియాను పోషించిన దేవుడే, ఏలియాను నడిపించిన దేవుడే ఈరోజు నిన్ను నన్ను నడిపించబోతా ఉన్నాడు. ఈరోజు ఏ సోర్స్ లేదేమో మనం ఆశీర్వదింపబడ్డానికి, మనం ప్రభు మేలు చూడడానికి, ప్రభు చేత దీవించబడ్డానికి ఏ సోర్స్, ఏ మార్గం నా జీవితంలో లేదేమో. సారేపతు విధవరాల్ని ఎన్నుకున్నప్పుడు ఆమె జీవితం నిల్, ఏం లేదు ఆమెలో. పట్టెడు పిండి, కొంచెం బుడ్డిలో కొంచెం నూనె తప్పక వారి జీవితంలో ఏం లేదు. వారు కూడా తిని చచ్చిపోతాం ఇంకా కొద్దిసేపట్లో. ఈ ఆకలికి ఇంకా చచ్చిపోయే ముందు వాటిని చేసుకొని మనం తిందాం. ఎందుకు? కరువు. వర్షం పడితేనే భూమి నుండి పంట వచ్చేది, తినడానికి ఆహారం ఉండేది. కరువు పరిస్థితుల్లో ఉన్నారు, రోధిస్తున్నారు. ఇక వాటిని ఒక్కసారి మనం తినేసి ఇంకా ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు, ఇంకా ఆకలితో మనం చచ్చిపోవాలనే అటువంటి దయనీయ పరిస్థితిలో ఏమీ లేని ఆ విధవరాల్ని ప్రభు ఎన్నుకున్నాడు. కానీ ఏమీ లేని స్థితి నుండి ఆశీర్వాదంలోనికి ఆ కుటుంబాన్ని ప్రభు నడిపించాడు. సహోదరి సహోదరుడు, ఆమె అంటుందండి ఏలియాతో, దైవజనుడా, యెహోవా జీవము తోడు, పట్టెడు పిండి కొంచెం నూనె తప్పక ఏమి లేదు. మేము చావక ముందు అవి తిన్నామని కట్టెలు ఏరుకోవడానికి వచ్చానయ్యా. ఇది మా పరిస్థితి, ఏమి లేని పరిస్థితి మాది. దేవుడైతే ఎన్నుకున్నాడేమో, దేవుడైతే నీకు సెలవిచ్చాడేమో, దేవుడైతే నేను నిన్ను పోషిస్తానని చెప్పాడేమో, కానీ నా జీవితంలో ఏమి లేదయ్యా, నా బ్రతుకులో ఏమి లేదయ్యా. మేము తినడానికే మాకు లేదు, మేము చనిపోయే స్థితిలో ఉన్నామని ఆమె రోధిస్తుంది. కానీ అక్కడ కింది వచనంలో చూస్తే 13వ వచనంలో, అప్పుడు ఏలి ఆమెతో ఇట్లా, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట తెచ్చి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. పట్టెడు పిండి అండి, ఒక చిన్న ముద్ద పిండి ఎన్ని అప్పములు అవుతాయి? ఏలి అంటున్నాడు, అమ్మా నువ్వు భయపడద్దు, నువ్వు దిగులు పడద్దు. నువ్వేం చేస్తావంటే నువ్వు వెళ్ళి అప్పములు చేయి. మొదట నాకు ఒక చిన్న అప్పం తీసుకొని రా, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొను. ఎంత విశ్వాసంతో ఏలియా చెప్తున్నాడండి. ఆమె పరిస్థితి దీనంగా ఉంది, ఆమె పరిస్థితి నిల్లుగా ఉంది, ఆమె పరిస్థితి ఏం లేదు. పట్టెడు పిండి, చిన్న బుడ్డిలో నూనె తప్పక వారి జీవితంలో ఏం లేదు. కానీ ప్రభు దైవజనుని ద్వారా ఒక మాట పలుకుతున్నాడు. ఏంటో తెలుసా? అమ్మా నువ్వు భయపడవద్దు, నువ్వు వెళ్ళు, మొదట ఒక అప్పం నాకు తీసుకొని రా, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకో. దైవజనుడు పలికిన విశ్వాసపు వాక్కుల్లోనే ఆమె జీవితం ఏమీ లేని స్థితి నుండి ఆశీర్వాద పదంలో నడిపించబడింది. హల్లెలూయా. ఈరోజు ఏమీ లేని స్థితిలో ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నాడేమో. ప్రభు ఏర్పాటు చేసుకున్నా, మనం ప్రార్థిస్తా ఉన్నా, విశ్వాసంతో మొరపెడుతున్నా, ఈరోజు ఏ ఆధారం లేని, ఆశీర్వాదం లేని, ఏ మేలులు మనం పొందుకోలేకుండా నిరుత్సాహంలో, నిస్పృహలో నేను ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నిన్ను నన్ను బలపరచడానికి శక్తిమంతుడై ఉన్నాడు. నా జీవితంలో ఏమీ లేని స్థితి నుండి ఒక గొప్ప ఆశీర్వాద కారకులుగా ప్రభు మనల్ని నిలవబెట్టబోతున్నాడండి. ఏలి ఒక మాట చెప్తున్నాడు, అమ్మా భయపడవద్దు, పోయి నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట నాకు తీసుకొని రా, మళ్ళా నీకు నీ బిడ్డలకు అప్పాలు చేసుకో, అప్పములు చేసుకో. ఆడ పిండే లేకపోతే అప్పములు చేసుకోమంటుండే. ఎంత విశ్వాసపు వాక్ అండి. ఆమె జీవితంలో ఆమె అంటుంది, 14వ వచనంలో ఆయన అంటున్నాడు,
భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడని అనెను. అంతటా ఆమె వెళ్లి ఏలీయా చెప్పిన మాట ప్రకారం చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. హల్లెలూయా. ప్రభు చేసే కార్యాలు ఏ విధంగా ఉన్నాయో చూడండి ప్రియ సహోదరి సహోదరుడా. ప్రభు గొప్ప కార్యాలు ఏమీ లేని స్థితి నుండి ఆశీర్వాద పదంలోనికి ప్రభు నడిపించగలడు. ఈరోజు ఏమి లేవని, నా ఏ మేలు లేదని, ఏ ఆశీర్వాదం లేదని, కృంగిపోతూ బలహీనపడుతూ కన్నీరు కారుస్తున్నావేమో ఈరోజు ఏలియా దైవజుని ముందు పెట్టి, సారెపతు విధవరాల్ని ముందు పెట్టి ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడబోతా ఉన్నాడు. ఈరోజు మనం నిరుత్సాహంలో ఉండటానికి వీల్లేదు, మనం కృంగిపోవటానికి వీల్లేదు, మనం బలహీనులంగా ఉండటానికి వీల్లేదు. ప్రభు మనల్ని బలపరచబోతున్నాడు, ప్రభు మనల్ని లేవనెత్తబోతున్నాడండి. సారెపతు విధవరాలు ఏలియా యొక్క మాట వినింది. దైవజనుల ద్వారా ఆ సారెపతు విధవరాలి కుటుంబంలో ప్రభు ఒక వాక్కు ద్వారానే గొప్ప కార్యం చేస్తా ఉన్నాడండి. దైవజనులను పోషించే గృహముగా ఆమె ఉంది. ఎన్నుకోబడిన గృహం అండి. చాలా మంది ఉంటారు, చాలా గృహాలు ఉంటాయి, కానీ దైవజనులకు ఆతిథ్యం ఇచ్చే గృహాలు కొన్నే ఉంటాయి. కొంతమంది వారిని వారు సమర్పించుకుని ఉంటారు, కొంతమంది వారిని ప్రత్యేకించుకుని ఉంటారు. దైవజనులను దేవునికి పెట్టినట్లుగా దైవజనులను ఎంత ప్రేమించేవారిగా ఉంటారు. ఈరోజు ఆతిథ్యం ఇచ్చే స్థితిలో నీవు నేను ఉంటే, మనం ఏమి లేని స్థితిలో ఉన్నా, మనం కలిగినదే పెట్టినప్పుడు దైవజనుల ఆశీర్వాద వచనం మన జీవితాలు గొప్ప ఆశీర్వాదం తెచ్చి ఇవ్వబోతోంది. ఏలియా ఒక్క మాట అన్నాడండి, అమ్మా ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, ఇశ్రాయేల్ దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటో తెలుసా? ఈ కరువు దినములన్నిటిలో ఆ తొట్టిలో పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు. ఎంత విశ్వాసపు వాక్కు! ఆయన చెప్పిన వెంటనే ఆమె విశ్వాసం ఉంచుతా ఉంది ఏలియా మాటల మీద. ఏంటయ్యా, ఎట్లొస్తుందయ్యా పిండి, ఎట్లొస్తుందయ్యా నూనె, ఎట్లా తక్కువ కాదయ్యా, ఆడ ఉండేదే పట్టెడు పిండి, ఎట్లా తక్కువ కాదు, ఎట్లా నాకు పోషణ, ఎట్లా నాకు అని ఎక్కడ ఈరోజు ఏదైనా ప్రభు మాటను బట్టి, ప్రభు చిత్తాన్ని బట్టి ఒక మాట చెప్తే 100 క్వశ్చన్లు అడుగుతారు. ఎట్లొస్తుంది, ఎట్లా జరుగుతుంది, ప్రభు ఎట్లా చేస్తాడు, ప్రభు చేస్తాడా చేయడా? ఈరోజు అనాలోచనగా ఈరోజు నీవు నేను ఉన్నాం, కానీ సారెపతు విధవరాలి జీవితంలో అనాలోచన లేదు, మరొక ఆలోచన లేదు ఆమె జీవితంలో. ఎలా చేస్తాడు ప్రభువు, ఎలా తక్కువ కాదు పిండి, ఎలా మేము పోషించబడతామని ఏ ప్రశ్న ఏలియాని అడగడంలా ఆమె చేస్తుందంట. ఏలియా చెప్పినట్టు చేసింది. మొదట వెళ్ళింది, కొడుకు ప్రక్కనే ఉన్నాడు, కొడుకు ఆకలితో ఉన్నాడు, ఆమె ఆకలితో ఉంది, వారి ఆకలి వైపు వారు చూసుకోవాలా? దైవజనుడు చెప్పిన మాటకు లోబడతా ఉన్నారండి. దైవజనుడు చెప్పిన మాటకు లోబడతా ఉంది. వారి కుమారుని వైపు తల్లి ఎప్పుడైనా కుమారుని పెట్టాలని చూస్తారు. ఆకలితో ఉన్నాడు కుమారుడు, చనిపోయే స్థితిలో ఉన్నాడు, కరువులో ఉన్నారు, తిండి లేదు వారికి. ఆ ప్రతికూల పరిస్థితిలో కూడా తన బిడ్డ వైపు తాను చూల్ల. దైవజనునికి ఆతిథ్యం ఇచ్చే విషయంలో సారెపత విధవరాలు చేసిన త్యాగాన్ని ప్రభు చూచాడు. ఆమె జీవితంలో కరువు దినములన్నిటిలో ప్రభువే వారిని పోషించాడు. హల్లెలూయా. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, భూమి మీద వర్షము కురిపించేంత వరకు, భూమి మీద వర్షం పడేంత వరకు 3.5 సంవత్సరాలు పట్టెడు పిండే ఆశీర్వదించాడు, కొద్దిగా నూనెనే ఆశీర్వదించాడు. ఉన్న దాంట్లోనే ఆశీర్వాదం, వారికి ఉన్న దాంట్లోనే ఆశీర్వాదం. ప్రభు ఎంత శక్తిమంతుడు అంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచిన ఆ సర్వశక్తి కలిగిన దేవుడే పట్టెడు పిండిని, బుడ్డిలో కొంచెం నూనెని కరువు దినములన్నీ పోషించబట్టానికి వారిని ప్రభు దీవిస్తూ వచ్చాడు, ఆశీర్వదించాడండి. ఈరోజు ఉన్న దాంట్లోనే ప్రభు నిన్ను నన్ను ఆశీర్వదించబోతున్నాడు, ఉన్న దాంట్లోనే ప్రభు నిన్ను దీవించబోతున్నాడు. కారణం, ప్రభు మాటకు మనం లోబడే వారంగా ఉండాలి. రెండవదిగా ఆతిథ్యం ఇచ్చే వారంగా నీవు నేను ఉండాలి. ప్రభు దైవజనుల మాటలు కూడా మన జీవితాలు స్థిరపరిచేవాడిగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు దైవజనుల నుండి ఏదైనా ఒక వాక్కు మనకు పలికాడంటే అది ప్రభు మన జీవితాలు స్థిరపరిచేవాడిగా మనం నమ్మినప్పుడు. సారెపతు విధవరాలు నమ్మిందండి. 15వ వచనంలో ఉంది, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడమ్మా. నేను చెప్పడంలా, నువ్వు పోషించబడతావని, కరువులో పోషించబడతావని దైవజనుడు చెప్పడంలా. దైవజనులో ఏం లేదు, ఆయన అంటున్నాడు, ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్తా ఉన్నాడు నీకు. ఏంటో తెలుసా? పిండి తక్కువ కాదు, తొట్టిలో పిండి అయిపోదు, బుడ్డిలో నూనె అయిపోదు. కరువు దినాలన్నిటిలో
మరలా భూమి మీద వర్షం పడి పంట పండేంత వరకు మీరు పోషించబడబోతా ఉన్నారు. దేవుడు మీకు పోషకుడుగా ఉండబోతా ఉన్నాడని ఏలియా ఆమెను బలపరుస్తున్నాడు. ఏలియా మాట వినిందండి విధవరాలు. సారెపతు విధవరాలు ఏలియా మాట వినిందండి. ఏలియా మాట వినింది కాబట్టి వారి కుటుంబం, అక్కడ చూస్తే 15వ వచనంలోనే, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించవచ్చు. ఎప్పుడైతే దైవజనుని మాటకు విధేయత చూపిందో, సహోదరి సహోదరుడా, దైవజనుని మాటకు విధేయత చూపుతున్నామా? దైవజనుని మాటకు లోబడతా ఉన్నామా? దైవజనుల మీద వ్యతిరేకంగా ఉన్నామా? దైవజనులతో అనాలోచనగా ఉన్నామా? కాదండి. సారెపతు విధవరాలు ఏలియా దైవజనుడు చెప్పిన మాట ప్రకారంగా ఆమె చేసింది. ఈరోజు దైవజనుల మాట వినడాన్ని బట్టి, దైవజనులకు ఆతిథ్యం ఇవ్వడాన్ని బట్టి, దైవజనులను ప్రత్యేకంగా చూడడాన్ని బట్టి ప్రభు మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. సారెపతు విధవరాలను ఆశీర్వదించిన దేవుడు ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించబోతున్నాడు. నిన్ను నన్ను లేవనెత్తబోతున్నాడు. నీ నా జీవితంలో ప్రభువే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ ఉదయం మనం సిద్ధపడదామండి. ఏలియాను పోషించిన దేవుడు ఆమె ఏలియా చెప్పిన మాట చొప్పున చేసిందండి. బిడ్డ వైపు చూడలా, బిడ్డ ఆకలి వైపు చూడ. ఏ తల్లైనా, ఎంత దైవజనుడైనా, ఎంత బంధువులైనా, ఎంత కుటుంబీకులైనా మొదట బిడ్డ కడుపు నింపాలని ఏ తల్లైనా ఇష్టపడతారు. ఏ తల్లి అయినా బిడ్డ కడుపు నింపాలి, బిడ్డను పోషించాలి, బిడ్డను చూసుకోవాలని అనుకుంటుంది. కానీ ప్రక్క వారిని చూడాలని ఏ తల్లి అనుకోదండి. అటువంటి ప్రతికూల పరిస్థితులకు కూడా ఆమె దైవజనుని ప్రేమిస్తా ఉంది, దైవజనునికి ఆతిథ్యం ఇస్తా ఉంది. తన కుటుంబంలో ఏమీ లేని స్థితి, ఆహారం లేని స్థితే, కృంగుదలే, కానీ వాటి వైపు ఎక్కడ ఆమె చూడాల. ఎక్కడ వారి కుమారుని వైపు, ఆమె వైపు, వారి ఆకలి వైపు వాళ్ళు చూడలేదండి. వారి ఆకలిని మరిచి కూడా దైవజనునికి ఆహారం పెట్టడానికి వారిని వారు సిద్ధపరుచుకున్నారు. వారి జీవితాల్లో ప్రభువే పోషించాడు. ఎంతవరకు అండి? అనేక దినములు ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినాలు భోజనం చేయించు వచ్చారు. భోజనం, కరువులో పోషణ. ప్రభు ఎన్నుకుంటే ఎటువంటి కరువులో నీవు నేనున్నా, ప్రభు ఎన్నుకుంటే ఎటువంటి ఇబ్బందుల్లో నీవు నేనున్నా, ప్రభు ఎన్నుకుంటే ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేనున్నా, వాటన్నిటిలోని ప్రభు నిన్ను నన్ను తప్పించబోతా ఉన్నా. ప్రభు ఎన్నికలో నీవు నేనున్నాం. ఉపేక్షింపక నిన్ను ఏర్పరచుకొంటిననియు, నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిని అనియు నీతో చెప్పి ఉన్నాను. ఈరోజు ఉపేక్షింపక, విడిచిపెట్టక ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఏర్పాట్లో నీవు నేను ఉన్నాం. ప్రభు ఏర్పాట్లో నీవు నేను ఉన్నప్పుడు ప్రతికూల పరిస్థితులు వచ్చినా, కష్ట పరిస్థితులు వచ్చినా, తిండి లేని పరిస్థితులు వచ్చినా, కష్టాలు, బాధలు, శ్రమలు, వేదనలు వచ్చినా ప్రభు వాటిలోండి తప్పించబోతా ఉన్నాడు. ఆ విధవరాలు ప్రభు ఏర్పాట్లో ఉందండి. కరువు దినములు అన్నిట పోషించబడింది. కరువు, ప్రతికూల పరిస్థితులు, ఆహారం లేని పరిస్థితి, నీళ్లు లేని పరిస్థితి, పంటలు పండని పరిస్థితి, ఎక్కడ ఏ ఆధారం లేని స్థితిలో, కరువు దినములన్నిటిలో ఆ విధవరాలి కుటుంబాన్ని ప్రభు పోషించటానికి ఆమె జీవితంలో ఆమెను ప్రభు ఎన్నుకున్నాడు. ఈరోజు నీవు నా దాసుడవనియు, నీవు నా దాసురాలవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నీతో చెప్పి ఉన్నానని ప్రభు ఈ ఉపవాస ప్రార్థనలో ప్రియ సహోదరి సహోదరుడా, నీతో నాతో ప్రభు వాగ్దానం చేస్తుండగా ఈ వాగ్దానాన్ని మనం ఎత్తి పట్టుకుందాం. ఈ దినం ఆయన ఉపేక్షింపక నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు సహాయం చేయువాడు నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకుందునని ప్రభు ఈ దినం వాగ్దానం చేస్తుండగా, మనల్ని ఆదుకునే దేవుడు, మనల్ని పోషించే దేవుడు, మనల్ని భద్రపరిచే దేవుడు, మనల్ని సంరక్షించే దేవుడు ఆయన నీకు నాకు తోడుగా ఉండబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజు విశ్వాసంతో ముందడిగేద్దాం. విధవరాలు నమ్మినట్లుగా, సారేపతు విధవరాలు దైవజను మాటకు విధేయత చూపినట్లుగా ప్రభువు మాటకి దినం నీవు నేను విధేయత చూపితే కరువు లాంటి శ్రమల్లో, కరువు లాంటి పోరాటాల్లో, కరువు లాంటి శోధనలో నుండి ప్రభు నిన్ను నన్ను పోషించి తప్పించేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. మాటలు నమ్మిన వారు హల్లెలూయా చెప్తామా? ఈరోజు ప్రభు మనల్ని నడిపించడానికి ఇష్టపడుతున్నాడు, మనల్ని పోషించడానికి ఇష్టపడుతున్నాడు. కరువు లాంటి శ్రమలు మనలో ఉన్నాయేమో, కరువు లాంటి ఇబ్బందులు మనలో ఉన్నాయేమో, ప్రతికూల పరిస్థితులే నీ నా జీవితంలో ఉన్నాయేమో. ప్రియ సహోదరి సహోదరుడా,
ప్రతికూలతల వైపు, కష్టాల వైపు, భవిష్యత్తును గూర్చిన భయము, ఏదో చింత, ఏదో భీతి, ఎందుకు నా బ్రతుకు, చావే నాకు మేలని ఈరోజు కృంగిపోయిన స్థితిలో, విసికి వేసారిపోయిన స్థితిలో, మనుషులందరూ దూరం పెట్టిన స్థితిలో, మనుషులందరూ వెలివేసిన స్థితిలో, మనుషులందరూ నమ్మిన వారే, నా అన్నవారే నిన్ను విడిచిపెట్టి, నిన్ను దుఃఖపెట్టి, బాధ పెట్టి, నీ కష్ట పరిస్థితిలో నీకు దూరం అయిపోయారేమో. కానీ ఈ దినం ప్రభువు నీతో ఉండబోతున్నాడు. ప్రభు నిన్ను పోషించబోతున్నాడు. ప్రభు నిన్ను సంరక్షించబోతున్నాడు. ప్రభువే నీ జీవితంలో నూతన కార్యాలు ప్రభు ఈ ఉపవాస ప్రార్థనలో నీవు నేను సిద్ధపడదామండి. ఆసక్తితో కూడిన ప్రార్థన ప్రభు వినబోతా ఉన్నాడు. ప్రభు మాటకు విధేయత చూపితే ప్రభు కరువులో మళ్ళీ పోషించేవాడిగా ఉన్నాడు. ప్రతికూల పరిస్థితులు ప్రభు మళ్ళీ నడిపించేవాడిగా ఉన్నాడు. ఏమీ లేని స్థితి నుండి ఆశీర్వాదములోనికి ప్రభు నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. నమ్ముదామా ఈ దినం ప్రభు మాటలు? ఆయన సర్వశక్తి గల దేవుడు అండి. నిన్ను నన్ను ఉపేక్షింపక ఏర్పరచుకున్నాడండి. నిన్ను నన్ను ప్రత్యేకపరుచుకున్నాడండి. ఆయన జనముగా, ఆయన సొత్తైన ప్రజలముగా, ఆయన బిడ్డలముగా ప్రభు నిన్ను నన్ను ప్రత్యేకించబట్టుకున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఉద్దేశంలో మనం ఉన్నాము కాబట్టే ఈ దినం వరకు సజీవులంగా ఉన్నాం. మన భక్తి కాదు, మన ప్రార్థన కాదు, మన గొప్పతనం కాదు, మన ఎన్నిక కాదు, కానీ ప్రభు చిత్తాన్ని బట్టే ఈ దినం సజీవులుగా ఉన్నాం. ప్రభు ప్రేమను బట్టే ఈ దినం సజీవులంగా ఉన్నాం. ప్రభు మళ్ళీ ప్రేమించాడు కాబట్టే, ప్రభు మనల్ని సహించాడు కాబట్టే, ప్రభు మళ్ళీ క్షమించాడు కాబట్టే ఈ రోజు ఈ స్థితిలో నీవు నేను ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు వదిలేస్తే, దోషములు కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? ఎవరు నిలవలేరండి. ప్రభు ఆయన దోషాలు కనిపెట్టి చూస్తే ఆయన సన్నిధిలో మనం ఎవరు నిలబడం. ఎందుకంటే ప్రతి మనిషి పాపే, నీతిమంతులు లేడు, ఒక్కడు లేడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తా. పాపులమైన మనల్ని మళ్ళీ క్షమించి ప్రేమించిన ప్రేమే యేసు ప్రభు ప్రేమ. కరువులో విధవరాల్ని పోషించిన ప్రేమ ఈరోజు నిన్ను నన్ను ఆయన పోషించబోతున్నాడు. నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. ప్రతికూల పరిస్థితుల్లోనే, నీ కష్ట జీవితంలోనే, నీ దుఃఖ పరిస్థితుల్లోనే, ఏమీ లేని స్థితిలోనే నువ్వు ప్రభు మీద, నీవు ప్రభు మీద ఆధారపడితే ఆయన మనల్ని నడిపించేవాడిగా ఉన్నాడండి. ఈరోజు ఆ విశ్వాసంతో మనం ముందడిగేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడు, కష్టాల వైపు, శ్రమల వైపు, శోధనల వైపు మనం చూడద్దు. ఏలియాను ప్రతికూల పరిస్థితుల్లో ప్రభు పోషించాడు. కెరీతు వాగు ఎండిపోయింది. సారెపతు విధవరాల దగ్గరికి వెళ్ళమన్నాడు. వారు అనేక దినాలు భోజనం చేసే రీతిలో ప్రభు వారిని ఆశీర్వాద పదంలో నడిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 16వ వచనంలో యెహోవా ఏలియా ద్వారా సెలవించిన ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎప్పుడైతే ఆ సారెపతు విధవరాలు దైవజనుడు తనతో చెప్పిన మాట ప్రకారంగా చేసిందో, ఆమె చేసిన స్థితిని ప్రభు చూచాడు. తన కొడుకు వైపు చూల్లా, తన ఆకలి వైపు చూల్లా, తన కొడుకు యొక్క స్థితిని చూల్లా, దైవజనుడి వైపు చూసింది. ఆయన మాటకు లోబడింది, వెళ్ళింది. మొదటి అప్పాన్ని తీసుకెళ్లి దైవజనునికి పెట్టింది. ఏలియా తనతో చెప్పిన మాట ప్రకారం ఆమె చేయడాన్ని బట్టి ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాల, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలా. దేవుడు వారిని పోషిస్తూ వచ్చాడు. తరువాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలువ చాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిట్లో నుండి వాడిని తీసుకొని తానున్న పై అంతస్తు గదికి పోయి తన మంచం మీద వాడిని పరుండబెట్టి, యెహోవా నా దేవ, నన్ను చేర్చుకుని ఈ విధవరాలి కుమారుని చావునంతగా మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టి ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పార చాచుకొని, యెహోవా నా దేవ, నా మొర ఆలకించి ఈ చిన్నవాని ప్రాణం మరల రానిమ్మని యెహోవాను ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వారు బ్రతికే. ఆ ఏలియాను పోషించిన ఆ విధవరాలి జీవితంలో ఒక కష్ట పరిస్థితి వచ్చిందండి. తాను ప్రేమించిన కుమారుడు రోగిగా ఒక రోగంతో పడి ఉన్నాడు. ఆ బిడ్డను చూస్తుంటే ఆమె దుఃఖపడుతా ఉంది. ఏలియా దైవజనుడి దగ్గరికి వెళ్ళి అంటుంది, ఏలియా దైవజనుడా, నీవు నా వద్దకు రావడానికి కారణం ఏమిటి? నీవు నా దగ్గరికి రావడాన్ని బట్టి, నా పాపాన్ని నాకు గుర్తు చేయడాన్ని బట్టి ఎందుకు ఇది నాకు వచ్చింది ఈ శ్రమ? నా బిడ్డ ఎందుకు ప్రాణం చనిపోయే స్థితిలో నా బిడ్డ ఉన్నాడు, ఎందుకు ఈ పరిస్థితి అని దైవజనుడి దగ్గరికి వెళ్ళి రోధిస్తా ఉందండి. ఆమె చేసిన ఆతిథ్యం, ఆమె చేసిన మేలు దైవజనుడు మర్చిపోలే.
ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీవు చేసిన మేలు, నీవు చేసిన ఆతిథ్యం, నీవు చేసిన పరిచర్య దైవజనుడు మర్చిపోవచ్చు. మన దేవుడు మరచుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. నీ నుండి మేలు పొందుకొని ఉండొచ్చు, దైవజనులకు అనేక విధంగా ప్రేమించుండొచ్చు, దైవజనులకు సహకరించుండొచ్చు, దైవజనులకు సహాయం చేసి ఉండొచ్చు, దైవజనులను పోషించి ఉండొచ్చు. కానీ నీవు చేసిన మేలు దైవజనులు మరచిపోవచ్చేమో, కానీ నీవు ప్రభు ప్రేమను బట్టి నీవు చూపిన ఆ ప్రేమను మరచుటకు ప్రభు అన్యాయస్తుడైన దేవుడు కాదండి. ఏలియా దగ్గరికి అంటుంది, అయ్యా నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి? నా బిడ్డ చావు బ్రతుకుల్లో ఉన్నాడు, నా బిడ్డకి ఈ పరిస్థితి, నా పాపాన్ని బట్టి ఈ పరిస్థితి వచ్చిందా? మా పాప శిక్షను బయట పెట్టావా? ఏంటి మా పరిస్థితి అని ఏలియా దగ్గరికి ఆమె రోధిస్తా ఉంటే, ఏలియా ఆమె కౌగిట్లో ఉన్న ఆ బిడ్డను ఏలియా తాను తీసుకొని తన పై గది అంతస్తు కిటికీలోకి ఆ గదిలోకి వెళ్ళి తాను పడుకున్న పరుపుపై పడుకొని ఆ బిడ్డను పడుకోబెట్టి ఆ బిడ్డపై చారపరుచుకుని ప్రభుతో అంటున్నాడు, ప్రభువా, ఈ బిడ్డను నీవు చావ సిద్ధంగా చేసిన కీడు రాజేసితివా? ఎందుకు రానిచ్చావయ్యా? నా ప్రార్థన ఆలకించు, ఈ బిడ్డ నీవు దర్శించు, ఈ బిడ్డకు ఆరోగ్యం ఇవ్వని దేవుని సన్నిధిలో ఏలియా ప్రార్థిస్తున్నాడండి. హల్లెలూయా. ప్రభువా, ఈ విధవరాలి కుమారుని చావునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మొరపెట్టాడండి. ఏలియా ప్రార్థిస్తున్నాడు, అయ్యా ఈ పరిస్థితి, కీడు వీరి కుటుంబానికి ఎందుకు వీరి కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చిందయ్యా? ఎందుకు ఈ కుటుంబంలో ఇంత కీడును మీరు రప్పించావు నాయన? నీవే వీరిని విడిపించాయా అని దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఆ చిన్నవాడి మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర ఆలకించి ఏమంటున్నాడండి? నా మొర ఆలకించి చిన్నవాని ప్రాణం మరలా రానిమ్మని యెహోవాను ప్రార్థించగా దేవుని సన్నిధిలో ఏలియా ప్రార్థిస్తున్నాడండి. ఏలియా ప్రార్థనలో శక్తి ఉంది. ఏలియా ప్రార్థన ప్రభు వింటా ఉన్నాడు. ఏలియా ప్రార్థన ప్రభు ఆలకిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరు, నీ నా ప్రార్థన ప్రభు వింటా ఉన్నాడా? ప్రభుకి ఇష్టకరంగా నీవు నేను ప్రార్థిస్తున్నామా? మన ఇష్టాలు ప్రార్థన చేస్తే ప్రభు నన్ను దీవించు, ప్రార్థన కూర్చుంటే ప్రభు నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని దీవించు, నా కొడుకుని దీవించు, నా కూతుర్ని దీవించు, మా కుటుంబాలను దీవించు, ఆశీర్వదించాయా. అందరికంటే ఆశీర్వాదం కొరకే ప్రార్థించే వారంగా ఉన్నాం మేము. ప్రియ సహోదరి సహోదరుడు, ఇక్కడ ఏలియా అయితే ఆ చిన్నవాని ప్రాణం కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అయ్యా, ఈ చిన్నవాని మీదకి కీడు రాజేశావు, నా మొర ఆలకించయ్యా, ఈ చిన్నవాని బ్రతికించయ్యా, ఈ చిన్నవాని బ్రతికించని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉంటే యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వారు బ్రతికారు. ఆమె చేసిన ఆతిథ్యం ఆమె కుమారుని బ్రతికించింది. ఈరోజు నీవు చేసే మేలు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం తేబోతా ఉంది. నీవు చేసే మేలు నీకు మేలును తెచ్చి పెట్టబోతా ఉంది. నీవు చేసే మేలు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతా ఉంది. ఆమె ఏలియాకు ఆతిథ్యం చేసింది, అప్పుడే ఆమెకు మేలు వచ్చింది. ఏంటి? కరువు దినాలన్నిట్లో వారి పిండి తక్కువ కాలం నూనె అయిపోలే. కానీ ప్రభు ఆమె చేసిన పరిచర్య, ప్రభు ఆమె చేసిన ఆతిథ్యం ఆయన మరిచిపోయే దేవుడు కాదు. ఈరోజు ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు చేసిన మేలు మర్చిపోయారని, నువ్వు చేసిన ఆతిథ్యాన్ని, నువ్వు చేసిన పరిచర్యను దైవజనుడు మర్చిపోయారని, ఆత్మీయులు మర్చిపోయారని, కుటుంబకులు మర్చిపోయారని, అందరూ మర్చిపోయారని కన్నీరు కారుస్తూ నేను ఎంత చేసినా వేస్టే, నేను ఎంత పరిచర్య చేసినా వేస్టే, నేను ఎంత ప్రభు కొరకు చేసినా వేస్టే, దైవజనులు ఎంత ప్రేమించినా వేస్టే, దైవజనులకు ఎంత సహకరించినా వేస్టే అని ఈ రోజు కన్నీరు కారుస్తున్నావేమో. దైవజనులు మరచిపోయినా, వారు నిన్ను దూరం పెట్టినా, వారు నీ స్థితిని అర్థం చేసుకోకపోయినా, నీవు ప్రభు ప్రేమను బట్టి నీవు చేసిన దానిని మరచుటకు ప్రభు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఈ మాట పట్టుకొని ఈ దినం, మన దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన లెక్కలో ఉంచబోతున్నాడు. నీవు చేసిన మంచిని ఆయన లెక్కలో ఉంచబోతున్నాడు. నీవు చేసిన ఆతిథ్యాన్ని ప్రభు లెక్కలో ఉంచబోతున్నాడు. నీవు చేసిన మంచిని ప్రభు చూడబోతా ఉన్నాడు. ఈరోజు నీ మంచిని బట్టే నీ జీవితంలో గొప్ప కార్యం. ఆమె జీవితంలో ఆమె కుమారుడు బ్రతికించబడ్డాడు. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ కుమారునికి తిరిగి తన ప్రాణాన్ని ఆ దేవుడు ఇచ్చాడండి, బ్రతికించాడండి ఆ కుమారుని. కారణం, ప్రతికూల పరిస్థితులు వస్తాయి, కానీ ప్రభు వాటిలో విడిపించబోతా ఉన్నాడు మన యొక్క మంచిని బట్టి. ఈరోజు పాపులుగా ఉన్నాము, అసహ్యులుగా ఉన్నాము, దేవుని దృష్టికి అయోగ్యులుగా ఉన్నామేమో. ప్రియ సహోదరి సహోదరు, ఈ రోజు మనం ప్రభు దృష్టికి ఇష్టకరంగా మారదాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడిస్తే ప్రభు మనల్ని బలపరచువాడిగా ఉన్నాడు. ఏలియాను పోషించిన దేవుడే, ఏలియాను సంరక్షించిన దేవుడే, ఏలియా ద్వారా విధవరాలి కుటుంబంలో గొప్ప కార్యాలు చేసింది. ప్రతి చోట ఏలియా ప్రార్థన ప్రభు విన్నాడండి. ఎంత గొప్ప ప్రార్థన ఏలియాది!
ఏలియా ప్రార్థన ప్రభు విన్నాడు కాబట్టే ఏలియాను ప్రభు ఆశీర్వాద పదంలో నడిపించాడు. ఏలియాను దేవుడు ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఏలియా జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు జరిగించాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ప్రభు చిత్తానికి నేను అప్పగించుకుంటే నిన్ను నన్ను ప్రభు బలపరచబోతున్నాడు. నేను ఆ జీవితంలో ప్రభు నూతన కార్యాలు జరిగించబోతున్నాడు. మన జీవితంలో మరణ పడకల నుండి ప్రభు విడిపించి, నీ రోగాన్ని బట్టి, నీకున్న అనారోగ్యాన్ని బట్టి, నీకున్న సమస్యను బట్టి, నీకున్న బలహీనతలను బట్టి, నీకున్న పరిస్థితులను బట్టి కృంగిపోయి ఏడుస్తున్నావేమో. అక్కడ ఆ విధవరాలు కూడా ఏలియా దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందండి. అయ్యా, నా మీదికి కీడు ఎందుకు రాజేశావు? నువ్వు నా దగ్గరికి రావాల్సిన పని ఏమిటి? నువ్వు ఇందుకోసమే నా దగ్గరికి వచ్చావా అని రోధిస్తున్నాను ఆ బిడ్డను బట్టి. ఈరోజు మనం కూడా నీవు నేను రోధిస్తున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను నన్ను ప్రభు విడిపించడానికి శక్తిమంతుడైనాడు. నిన్ను నన్ను ప్రభు తప్పించడానికి ఆయన శక్తిమంతుడైనాడు. నా జీవితంలో నీ అనారోగ్యం, నీ సమస్య, మన సమస్య మనకు పెద్దదిగా కనబడవచ్చు. మన సమస్య మన దేవుని కంటే మనకు పెద్దదిగా కనబడవచ్చు. కానీ ఆ సమస్యల నుండి, ఆ పోరాటాల నుండి, ఆ ఇబ్బందుల నుండి మనల్ని విడిపించగల ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయం ఉపవాస ప్రార్థనలో ప్రభు మనల్ని బలపరుస్తుండగా ప్రియ సహోదరి సహోదరు ధైర్యం తెచ్చుకుందాం. ఏలియా ప్రార్థన ప్రభు విన్నాడండి. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ విధవరాలి కుమారుని బ్రతికించెను. ఎన్ని పర్యాలు ఏలియా ప్రార్థిస్తున్న ప్రతి చోట ఏలియా ప్రార్థన ప్రభు విన్నాడు. ఈరోజు నా ప్రార్థన ప్రభు వినబోతా ఉన్నాడు. నా ప్రార్థన ప్రభు వినాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈరోజు నేను ప్రార్థిస్తే ప్రభు కార్యాలు చూడబోతా ఉన్నాం. నేను మొరపెడితే ప్రభు గొప్ప కృపను మనం చూడబోతా ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఏ స్థితిలో నేనున్నా ప్రభు చిత్తానికి మనల్ని అప్పగించుకుంటే దేవుడు 23వ వచనంలో ఉంది, ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంటే ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతికుడున్నాడని చెప్పగా ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఎందుచేత నేను ఎరుగుతున్నా. ఒక విశ్వాసం ఆమెలో వచ్చిందండి. ఏలియా ఆ బిడ్డను పైనుండి తెచ్చి ఆమె చేతులు పెట్టగానే ఆమె అంటుంది, అయ్యా, నువ్వు నిజంగా దైవజనుడవై ఉన్నావని నేను ఎరుగుతా ఉన్నా. అంతవరకు ఎరుగకయే మేలు చేసింది, ఎరుగకయే ఆతిథ్యం ఇచ్చింది, ఎరుగకయే ప్రేమించింది. కానీ ఇప్పుడు తెలుసుకుంటుంది, అయ్యా, నీవు నిజమైన దైవజనుడవు. నీవు పలుకుచున్న యెహోవా మాట నిజం. నువ్వు పలుకుతుంది నీ మాట కాదు. దైవజనుని నోట పలికే మాట కొంతమంది పలకచ్చు వారి స్వార్థాన్ని బట్టి. కానీ నిజమైన దైవజనుని నోటి నుండి వచ్చే మాట అది యెహోవా మాట. ఆమె అంటుంది, నీవు పలుకుచున్న మాట యెహోవా మాట అని, అది నిజమని ఇందువల్ల నేను తెలుసుకుంటా ఉన్నా. నువ్వు దేవుని మాట పలుకుతా ఉన్నావు, నువ్వు సత్యం పలుకుతున్నావు, నువ్వు గొప్ప మాటలు పలుకుతున్నావు, ఆ సర్వశక్తి కలిగిన దేవుని మాటలే నువ్వు పలుకుతున్నావని ఆమె విశ్వాసాన్ని బట్టి, ఆమె చూపిన కృపను బట్టి, ఆమె ప్రార్థన, ఆమె విశ్వాసం ఉంచిందండి ఏలియా మీద. ఈరోజు అవిశ్వాసంలో ఉన్నామేమో, దైవజను చులకన చేసి మాట్లాడుతున్నాము, దైవజనులు అపార్థం చేసుకుంటున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడు, ఈ రోజు దైవజనుని మాటను ప్రభు రూఢిపరచబోతా ఉన్నాడు. ఏలియా మాటను నమ్మిందండి ఆమె. నీవు దైవజనుడవై ఉన్నావని నేను ఎరుగుతా ఉన్నా, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమని నేను నమ్ముతా ఉన్నా. ఈ దినం, ఈ రోజు నేను చేస్తున్న మేలు, నేను చేయబోతున్న ఆతిథ్యం, దైవజనుడైన ఏలియా ప్రార్థన ప్రభు వింటున్నాడు. ఆమె చేసిన మేలు ఆమె జీవితాల ఆశీర్వాదం తెచ్చిపెట్టింది. ఆమె చేసిన ఆ కార్యమే ఆమె జీవితాన్ని పోషించింది కరువు దినములన్నిటిలో. ఆమె చేసిన ఆతిథ్యమే, ఆమె చేసిన మంచి పనే ఆమె కుమారుని బ్రతికించింది. ఈరోజు ఏ పనులు చేస్తున్నా ప్రియ సహోదరి సహోదరు, ఏ ప్రతికూల పరిస్థితులు నేనున్నా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నా. ఏలియాను బలపరిచిన దేవుడు, ఏలియాను లేవనెత్తిన దేవుడు, ఏలియా ప్రార్థన ఆలకించిన దేవుడు, ఏలియా ప్రభు శక్తితో నడిపించి ఏలియాతో ప్రతి క్షణం దేవుడు మాట్లాడుతున్నాడండి. ఎంతగా ఏలియాను పోషించాడండి ప్రభు. ముందుగానే ప్రభు చెప్తున్నాడు. ఆహాబు దగ్గరికి వెళ్ళాడు, ఏలియా ప్రకటించాడు, 3.5 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం ఉండదు, పంటలు ఉండవు, కరువు రాబోతుందని ప్రకటించిన వెంటనే దేవుడు ఏలియాతో అంటున్నాడు, ఏలియా, నీవు కేరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నేను నిన్ను పోషించబోతున్నా. కేరీతు వాగు దగ్గర నివసించు, అక్కడ నీకు ఆహారం తెచ్చటానికి నేను కాకోలానికి ఆజ్ఞాపించా. ఏలియా వెళ్ళక ముందే అక్కడ అన్ని సిద్ధపరిచాడు ప్రభు. వెళ్ళాడు, అక్కడ కొద్ది దినాలు ఉన్నాడు. కొద్ది దినాలకి ఆ యొక్క ఎండిపోయింది, ఆ యొక్క కేరీతు వాగు ఎండిపోయిన సమయంలో మరలా ఏలియాకు ప్రభు ప్రత్యక్షమంటున్నాడు. యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమయ్యేలాగా సెలవిచ్చాడు. ఏమనంటే, ఏలియా, నీవు సారేపతను ఊరికెళ్ళు,
అక్కడ నిన్ను పోషించటానికి నేను ఒక విధవరాలికి ఆజ్ఞాపించాను. నిన్ను పోషించటానికి ఒక విధవరాలు నేను ఆజ్ఞాపించాను. మరలా ప్రభు చెప్పాడు. ఏలియా పోకముందే అక్కడ కూడా సమస్తాన్ని ప్రభు సిద్ధపరిచాడు. దేవుడేమో సారెపతు విధవరాలను ఎన్నుకున్నాడు, కానీ ఆమె జీవితంలోని ఏమీ లేని స్థితి. ఈరోజు నిన్ను నన్ను ప్రభు ఎన్నుకున్నాడు. ఆయన ఉపేక్షింపక ఏర్పరచుకున్నాడు. కానీ ఇప్పుడు ప్రస్తుతం నా జీవితంలో ఏమీ లేదేమో, ఏ ఆశీర్వాదం లేదేమో, ఏ మేలు లేదేమో, ఎవరు చూచి అందరూ అసహించుకుంటున్నారేమో, బంధువులే వెలివేశారేమో, బంధువులే తృణీకరించారేమో, బంధువులే దూరం పెట్టారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, నీలో నాలో ఏమి లేదేమో, ప్రభు ఏర్పాట్లో నీవు నేను ఉంటే చాలు. ప్రభువే మనల్ని నడిపించబోతాడు. ప్రభువే మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రభువే మనల్ని విడిపించబోతున్నాడు. సారెపతు విధవరాలి కుమారుని ప్రభు బ్రతికించినట్లుగా నా జీవితంలో ప్రభు అద్భుతాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు విశ్వసిద్దాం. ఈ ఉదయం ప్రభువే మనతో మాట్లాడుతూ వచ్చాడు. ప్రభువే మనల్ని బలపరుస్తూ వచ్చాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థించాడు. ఈరోజు ఆసక్తితో ప్రార్థన చేస్తున్నామా? ఆసక్తితో ప్రభు సన్నిధిలో మొరపెడుతున్నామా? దేవుడు ఇచ్చేంత వరకు, దేవుని దగ్గర నుండి జవాబు వచ్చేంత వరకు ప్రార్థించే ప్రార్థన ఆసక్తితో కూడిన ప్రార్థన. ఈరోజు ఆసక్తితో దేవుని సన్నిధిలో మొరపెట్టాలండి. ఏదేదో ప్రభుని అడగడం కాదు, ఏదేదో ప్రభును ప్రార్థించడం కాదు. చాలా మంది వారు ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ఇదే ప్రార్థన చేస్తారు, కానీ ప్రభువా నీ ఆత్మతో నింపయ్యా, నీ అభిషేకంతో నింపయ్యా, నీ మేలులతో నింపయ్యా, నీ కృపతో నింపయ్యా అని ఏ రోజు ప్రార్థన చేయం. ఇతరుల కొరకు ప్రార్థన చేయం, వారి క్షేమం నిమిత్తం ప్రార్థన చేయం. మనకు కావాల్సిందే మనం ప్రభును అత్యాసక్తితో ప్రార్థించాలి. మనం ఏం చేస్తామంటే అత్యాశతో ప్రార్థిస్తాం, అత్యాసక్తితో ప్రార్థించాం, అత్యాశతో ప్రార్థిస్తాం. ప్రియ సహోదరి సహోదరు, అత్యాశ మనలో ఉన్నంత కాలం ఏ మేలు పొందుకోలేం. ఒకసారంట ఒక రాజుగారు ఒక ఒక స్టోరీ, ఇది స్టోరీ మాత్రమే, నిజం కాదు. ఒకసారి ఒక రాజుగారు ఒక తపస్సు చేస్తా ఉంటే, తపస్సు చాలా రోజులు దేవుడు ప్రత్యక్షం కావాలని తపస్సు చేస్తా ఉన్నాడంట. దేవుడు ప్రత్యక్షమై, ఏం కావాలి నాయనా, నీ తపస్సు ఏంటి, నీ తపస్సు కావాల్సిన ప్రతిఫలం ఏంటో అడుగు, నేను ఇస్తాను, నేను దయచేస్తానని ఆ రాజును ఆ దేవుడు ప్రత్యక్షమై అడిగితే, ఆ దేవుని రాజు అడిగాడంటే ఏమని, రాజా, నా దేవా, నేను ఏది ముట్టుకుంటే అది బంగారు కావాలా, నేను ఏది ముట్టుకుంటే అది బంగారు అయిపోవాలి, ఆ వరాన్ని నాకు ఇయ్యని ఈ రాజు అడిగాడంట. ఎట్లా అడిగాడు? అడగడాన్ని బట్టి ఆయన ఏది అడిగినా ఇస్తా అన్నాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు, సరే తీసుకో, నువ్వు ఏది ముడితే అది బంగారం అవుతుంది, నీకు అది ఇస్తా ఉన్న శక్తినని ఆ దేవుడు ఇచ్చి వెళ్ళిపోయాడు. రాజుకి ఆతృత పట్టడంలా ఇంక వెళ్తున్నాడు. పోయి తన రాజ్యాన్ని, తన భవనాన్ని ముట్టుకుంటే అంత బంగారం అయిపోయింది భవనం అంతా. ఇంకా తనకి ఇష్టమైన వస్తువులన్నీ, తనకి ఇష్టమైనవన్నీ ముట్టుకుంటా ఉన్నాడు. అన్ని బంగారం అయిపోతున్నాయి. తాను తినే భోజన పళ్ళాన్ని ముట్టుకుంటున్నాడు, బంగారమే, సమస్తం బంగారుగా మారిపోతా ఉంది. రాజా సంతోషపడుతున్నాడు. అబ్బా, నేను ఏది ముట్టుకుంటే అది బంగారు, ఇక నా రాజ్యంలో ఏది తుచ్చమైంది ఉండదు, ఏది నీచమైంది ఉండదు, అంత బంగారమే, అంత బంగారంతో నిండి ఉంటాదని తనకు కావలసినవన్నీ ముట్టుకొని వాటిని అన్నిటిని బంగారం బయటిగా చేస్తా ఉన్నాడు. అలా చేస్తా ఉంటే కొద్దిసేపు ఇంకా రాజు అలసట చెందాడు, అలసిపోయాడు. తిరిగి అది ముట్టుకొని ఇది ముట్టుకొని ఇది ముట్టి అది ముట్టి అన్ని ముట్టి అన్ని బంగారుగా మార్చి కొద్దిసేపటికి అలసిపోయాడు. అతనికి ఆకలైంది. అంత సేవకుని పిలిచాడు, ఆహారాన్ని సిద్ధపరచండి. రాజు భుజించే ఆహారం ఎట్లుంటుందంటే పంచపక్ష పరమాన్నాలు, సమస్తం రాజుకి ఇష్టమైనవన్నీ సిద్ధపరుస్తారు. వాటిని ఆడ పెట్టారు. రాజు ఆశతో వెళ్ళి ఇంకా తిన్నామనుకునే సమయానికి ఇంకా వెళ్ళి ఆ భోజనాన్ని అటు పట్టుకున్నా లేడు, ఆ భోజనం బంగారుగా మారిపోయింది. భోజనం తినాలని పట్టుకున్న వెంటనే బంగారుగా మారిపోయింది. పండ్లు తిన్నామని పండు తీసుకుంటే అవి బంగారుగా, ఏది ముట్టుకున్నా బంగారు అయిపోతుంది. రాజు తినలేకపోతున్నాడు, ఇంకా తినడానికి సోర్స్ లేదు, ఆకలేమో పుడతా ఉంది. అబ్బా, నేను ఎంత పొరపాటు చేశా, ఈ వరాన్ని అనవసరంగా కోరుకున్నాను, ఇప్పుడు నేను తినడానికి లేదే, ఏది ముట్టుకున్న బంగారు అయిపోతుందని ఒకంత కలత చెందుతుంటే అట్లాగే ఉన్నాడు. కొంచెం సేపు ఉన్న తర్వాత ఆ యొక్క రాజు యొక్క కుమార్తె పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వచ్చింది. తండ్రి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తే, నా డాడీ, నాన్న అని పరిగెత్తుకుంటూ వస్తే ఆశతో ఆ బిడ్డను ఎత్తుకున్నాడు. ఆ బిడ్డ కూడా బంగారు అయిపోయింది, ఒక శిల అయిపోయింది. అప్పుడు అతని యొక్క గుర్తించాడు, నేను అత్యాశతో అడిగాను, ఇది దురుద్దేశంతో అడిగాను, ఇది నా జీవితంలో మేలు లేదు, నా బిడ్డ ఇట్లా అయిపోయిందని మరలా దేవుడు ప్రత్యక్షమై ఏంటంటే, నాకు ఆ వరమే వద్దు, నాకు ఏమి లేకపోయినా పర్లేదు, నా బిడ్డ నాకు కావాలి,
అవన్నీ తీసేసుకో అని చెప్పి మరలా వేడు. ఈరోజు అత్యాసక్తితో ప్రార్థన వేరు, అత్యాశతో చేసే ప్రార్థన వేరు. ఈరోజు ఆ రాజుకు అత్యాశ వచ్చేసింది, దురాశ వచ్చింది. దురాశ దుఃఖానికి చేటని ఒక సామెత ఉంది. దురాశతో చేసే ప్రార్థన, దురాశతో అడిగే ఆ ప్రార్థన ప్రభు వినడు. కానీ అత్యాసక్తితో నీవు నేను ప్రార్థన చేస్తుంటే ప్రభు వినబోతుంది. ఆ స్టోరీలో అదే ఉందండి. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితుల్లో నీవు నేను ఉన్నా, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు మనల్ని లేవనెత్తటానికి, ప్రభు మనల్ని నడిపించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నాడు. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, కానీ అతడు ఆసక్తితో ప్రార్థించి, ఆసక్తి అన్న అత్యాశక్తితో ప్రార్థన చేయడం, అది దేవుడు వినబోతా ఉన్నాడు. ఈరోజు అత్యాశ మనలో ఉండదు, దురాశ మనలో ఉండద్దు. మనం ప్రభు సన్నిధిలో ప్రార్థించే వారంగా, మొరపెట్టే వారంగా, ప్రభు కృప కొరకు ఎదురు చూచే వారంగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఇది ఈ మాటలు విన్న నీవు నేను ప్రార్థన చేద్దాం. నిన్ను నన్ను పోషించే పోషకుడు, నిన్ను నన్ను బలపరిచే దేవుడు, నిన్ను నన్ను నడిపించే దేవుడు ఆయన నీతో నాతో ఉన్నాడు. ఈ దినం నీవు నేను ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. స్తోత్రములు తండ్రి. ప్రతి ఒక్కరం దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు మొరపెడదాం. ప్రభు నీతో నాతో మాట్లాడుతూ వచ్చాడు. ఇంతవరకు దుఃఖించామేమో, ఇంతవరకు నా బ్రతికేంటి, నా భవిష్యత్ ఏంటి, నా జీవితం ఏంటి, నా జీవితంలో కన్నీరేంటి, శోధనలేంటి, సమస్యలేంటని రోధించి వేధించామేమో, ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామండి. సర్వశక్తి గల దేవ, సర్వాధికారం కలిగిన తండ్రి, కృపగల దేవ, జాలిగల దేవ, పరిశుద్ధాత్ముడ నిన్ను స్తుతిస్తున్నాం. ప్రభువా, ఎంతమంది ఈ దిన ఈ మాటలు విన్నారు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు దేవ, ప్రతి ఒక్కరిని మీరే దర్శించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరే ముట్టండి నాయన. ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవ మీరే గొప్ప కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు మౌనంగా ఉండకుండా ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దామండి. ప్రియ సహోదరి సహోదరుడా, మన మొరను ప్రభు ఈ దినం వినబోతా ఉన్నాడు. ఏలియా యొక్క ప్రార్థన విన్న దేవుడు, ఏలియా మొరను అంగీకరించిన దేవుడు, ఏలియా ప్రార్థించినప్పుడల్లా ప్రభు అతని ప్రార్థన అంగీకరించి, ఆలకించి, జవాబిచ్చి గొప్ప కార్యాలు జరిగించిన దేవుడే ఈరోజు నీ నా జీవితంలో ప్రభు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. నీ నా జీవితంలో ప్రభు నూతన క్రియలు జరిగించబోతా ఉన్నాడు. నీ నా జీవితంలో ప్రభు ఆశ్చర్యకార్యాలు, మహిమ కలిగిన కార్యాలను చేయబోతా ఉన్నాడు. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల దేవ, సర్వాధికారి కలిగిన తండ్రి, నేను స్తుతిస్తున్నాం ప్రభు. ఈ ఉదయ కాలంలో ఇంతవరకు నాయన మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు, మమ్మల్ని బలపరుస్తూ వచ్చారు. మా జీవితాల్లో నాయన మమ్మల్ని పోషించే దేవుడు అని, మమ్మల్ని కాపాడే దేవుడు అని, మమ్మల్ని నడిపించే దేవుడు అని, మా పోషకుడు అని, మా నాయకుడు అని, మా రక్షకుడు అని, మా దేవుడు అని ఈరోజు మీరు మమ్మల్ని మాట్లాడుతూ బలపరుస్తూ వచ్చారు ప్రభా. నేను స్తుతిస్తున్నాను తండ్రి. అల్పులం, అయోగ్యులం తండ్రి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి కూడా అర్హత లేని, యోగ్యత లేని వారమని నీ సన్నిధిలో ఒప్పుకున్నాం ప్రభు. నీ సన్నిధిలో అనాలోచనగా ఉన్నవారమని, బలహీనులమని నీ సన్నిధిలో ఒప్పుకున్నాం. దయతో మమ్మల్ని దర్శించండి అయ్యా. మా అంతరంగంలో నూతన హృదయం పుట్టించండి దేవా. మీరున్నారనే ధైర్యం కలిగి, మీ మాట లోబడే వారంగా, మీ మాట ప్రకారంగా జీవించే వారంగా, మిమ్మల్ని అనుసరించే వారంగా, మీకు లోబడే వారిగా మేము మార్చండి నాయన. అయ్యా నీ స్తోత్రం. ఇంతవరకు మీరే మాతో మాట్లాడుతూ వచ్చారయ్యా. ఇంతవరకు మీరే మమ్మల్ని బలపరుస్తూ వచ్చారయ్యా. ఇంతవరకు నాయన మీరే మమ్మల్ని లేవనెత్తు వచ్చారు. ఈ ఉదయ కాలం తండ్రి, నీ నామాన్ని స్తుతించి ఆరాధించే కృపను నాయన, ఉపవాస ప్రార్థన మీరు మాకు ఇచ్చినందుకే నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. అయా చక్కని అయా పిచ్చుకలు, కోడులు అయ్యా కూస్తున్న ఈ సమయంలో అయ్యా తండ్రి, నిన్ను స్తుతించే స్తుతి నైవేద్యాన్ని మీకు అర్పించేటి గొప్ప ధన్యత మీరు మాకు ఇచ్చినందుకే నీ స్తోత్రం. ప్రతి ఒక్కరిని ఆయన నీ మాటలు విన్న ప్రతి ఒక్కరిని, ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. ప్రతి ఒక్కరి జీవితాలు మీరు గొప్ప కార్యాలు జరిగించండి. ఏలియా ప్రార్థన విన్నట్లుగా, ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే, అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా ప్రభు అతని ప్రార్థన ఆలకించినట్లుగా ఈ రోజు మా ప్రార్థన, మా మొరను మీరు ఆలకించండి. ఆసక్తితో ప్రార్థించే ప్రార్థన అనుభవాన్ని ఈ దినం మీరు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతికూలతల్లో విడిపించిన ఆయన, శోధనల నుండి విడిపించాయా, బలహీనతల నుంచి విడిపించిన ఆయన, మా మొరను, మా విజ్ఞాపన మీరు ఆలకించండి దేవ. ఈ దినం ప్రతికూల పరిస్థితులను విడిపించు. విధవరాలిని పోషించిన దేవుడు, విధవరాలి కుటుంబాన్ని పోషించిన దేవుడు, విధవరాలి కుటుంబాన్ని సంరక్షించిన దేవుడు, వారి కుటుంబంలో ఉన్న ప్రతికూల పరిస్థితులు దూరపరిచిన దేవుడు. అయ్యా మీరు ఎన్నుకున్న వారిని కరువులో పోషించే దేవుడు నాయన. మీ ఏర్పాట్లో ఉన్న వారిని కరువులో సంరక్షించే దేవుడు ప్రభువా. మీ ఏర్పాట్లో ఉన్న వారిని అయా సమస్తాన్ని మేలుకరంగా మార్చే దేవుడు నాయన. ఈరోజు ఏ ప్రతికూల పరిస్థితులు మేము ఉన్నామో తండ్రి, ప్రతి వారిని మీరు బలపరిచయ్యా. ఈ మాటలు వింటున్న ప్రతి వారిని బలపరచండి. ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి వారిని మీరు బలపరచండి. ప్రతి వారి జీవితాలు మీరు గొప్ప కార్యాలు జరిగించండి. ప్రతి వారి జీవితంలో మీరు ఆశ్చర్యకార్యాలు జరిగించండి. మహిమ కలిగిన కార్యాలు జరిగించండి. ప్రతి వారి మొరను మీరు ఆలకించండి అయ్యా. ఈ దినం
తండ్రి, ఏ కష్టంలో, ఏ బాధల్లో, ఏ శ్రమల్లో, ఏ అనారోగ్యాల్లో, ఏ రోగాలతో, ఏ యొక్క ఆర్థిక పరిస్థితులతో, అప్పుల బాధలతో, భవిష్యత్తుని గురించిన భయముతో ఎంత మంది రోధిస్తున్నారో, చింతిస్తున్నారో, బాధపడుతున్నారో, అయా దుఃఖపడుతున్నారో, కృంగిపోయారో అటువంటి వారిని అందరినీ మీరు బలపరచండి దేవా. నీ కృపలో దర్శించండి. ఈ 18వ దిన ఉపవాస కూడికలోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకై, మీ శక్తితో మమ్మల్ని నింపబోతున్నందుకై, మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకై నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు, నిన్ను ఘనపరుస్తున్నాం నాయన. నీవే మా చాలిన దేవుడిగా, మా సంరక్షకుడిగా, మా పోషకుడిగా మీరు మాతో ఉండి మీరు నడిపించండి నాయన. ఏలియాకు ముందుగానే సమస్తాన్ని సిద్ధపరిచిన దేవుడు నాయన. ఏలియాకు ముందుగానే కాకోలానికి ఆజ్ఞాపించిన దేవుడు. ఏలియాకు ముందుగానే అయా సారెపతు విధవరాల్ని సిద్ధపరిచిన దేవుడు. తండ్రి నీకు స్తోత్రాలు. ప్రతి పరిస్థితుల్లో ఏలియాకు మీరు తోడుగా ఉండి నడిపించిన దేవుడు నాయన, నీకు స్తోత్రాలు. ఈ రోజు ఈ ప్రతికూల పరిస్థితులు అన్నిటిలో నాయన మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి. మీరు మమ్మల్ని ధైర్యపరచండి, మీరు మమ్మల్ని బలపరచండి. మీరే చాలిన దేవుడిగా తోడుగా ఉండండి. ఎంతమంది కుటుంబాల్లో అయ్యా కన్నీటితో, నిరుత్సాహంలో, నిస్పృహలో, వేధిస్తూ, రోధిస్తూ, దుఃఖముతో ఉన్నారు. ప్రతి కుటుంబాన్ని మీరు విడిపించిన ఆయన. ప్రతి కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు విడిపించండి. ప్రతి కుటుంబంలో ఉన్న శోధనలు విడిపించండి. ప్రతి కుటుంబంలో ఉన్న బంధకాలు మీరు తెంచివేయండి. మీరే చాలిన దేవుడిగా విడిపించు దేవా. బలపరచండి నాయన. తండ్రి దర్శించు దేవ. ప్రతి ఒక్కరిని ఉదయం మీరు దర్శించండి. ఈ మాటలు వింటున్న వారిని, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దేవ నీవే దర్శించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి వారి జీవితంలో నూతన కార్యాలు జరిగించండి అయ్యా. లేమిలో నుండి ఆశీర్వాదంలో నడిపించండి. ఏమీ లేని స్థితి నుండి సారేపత్తు విధవరాలిని అనేక దినాలు పోషించినట్లుగా, ఆశీర్వాదంగా నడిపించినట్లుగా, పిండి తక్కువ కాకుండా, నూనె అయిపోకుండా వారిని ఉన్న దాంట్లోనే సమృద్ధినిచ్చినట్లుగా ఈ రోజు మేము ఉన్న స్థితిలోనే సమృద్ధి కలిగిన జీవితం మా జీవితాలు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా పోషకుడా, మా నాయకుడా, మా దేవ నిన్ను స్తుతిస్తున్నాం ప్రభా. ఈరోజు మీరే మమ్మల్ని నడిపించి బలపరచుమని, మీరే లేవనెత్తుమని, మా అంతరంగంలో నూతన కార్యాలు మీరు జరిగించమని, బలమైన కార్యాలు, శత్రుపై విజయం, శత్రు కార్యాలపై విజయం, ఆటంక శక్తులపై, అభ్యంతర శక్తులపై, వాయుమండల దురాత్మ శక్తులపై మీరే విజయం ఇవ్వమని ప్రార్థిస్తూ అత్యాసక్తితో ప్రార్థించే వారంగా, నీకు మొరపెట్టు వారిగా, ఏలియా వలె ప్రార్థన అనుభవాన్ని కలిగిన వారంగా, ఏలియా వలె నీ సన్నిధిలో ప్రార్థించే వారుగా మీరు మమ్మల్ని మార్చండి దేవా. నీ స్తోత్రం నాయన. ప్రార్థన ప్రతికూల పరిస్థితుల నుంచి విడిపించేది ప్రభా. ప్రార్థనే కరువు దినాల్లో నడిపించేది. నీవు మాతో మాట్లాడవు ప్రభా. నువ్వు మమ్మల్ని ధైర్యపరుస్తూ వచ్చావు నాయన. నీకు స్తోత్రం. నీవు నా దాసుడవనియు, నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. భయపడకుము, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణాస్తంతో నిన్ను ఆదుకొందునని యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ద్వారా ఈ దినం మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకై నీకు స్తోత్రాలు. మమ్మల్ని ఎన్నుకున్నందుకై నీకు స్తోత్రాలు. మాను ఏర్పాటు చేసినందుకై నీకు స్తోత్రాలు. మమ్మల్ని నడిపిస్తున్నందుకై, మాకు సహాయం చేస్తున్నందుకై, మమ్మల్ని ధైర్యపరుస్తున్నందుకై, మమ్మల్ని బలపరుస్తున్నందుకై, మాకు తోడుగా మీరు వస్తున్నందుకై నీకు వందనాలు నాయన. నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడైన యెహోవాయే అని ఈ దినం మీరు మమ్మల్ని బలపరుస్తున్నందుకై ఈ ఉదయం నిన్ను స్తుతిస్తున్నాం. మేము ధైర్యంతో ఇంకా విశ్వాసంతో నీ సన్నిధిలో నడిచే వారంగా, నీ సన్నిధిలో బలపడే వారంగా, ఈ ఉపవాస ప్రార్థనలో నీ కృపను, నీ సన్నిధిని, నీ అభిషేకాన్ని మేము పొందుకొని నడిచే వారంగా, ప్రతికూల పరిస్థితులు, ఆటంక పరిస్థితులు, అభ్యంతర పరిస్థితులు, శత్రు పోరాటాలు మా జీవితాల నుండి కొట్టివేయండి నాయన. నమ్మిన వారి మోసం చేస్తూ, అయ్యా నమ్మిన వారి దూరం పెడుతూ, నమ్మిన వారే అయ్యా మా విడిచిపెట్టారేమో, కానీ నీవైతే మరచుటకు అన్యాయస్తుడైన దేవుడు కాదు. నీవైతే క్షమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. నీవైతే ప్రేమించుటకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. చేసిన ప్రేమను మరచుటకు అన్యాయస్తుడైన దేవుడు నువ్వు కాదు ప్రభువా. నీవే దర్శించి బలపరిచి లేవనెత్తమని గొప్ప కార్యం, నూతన కార్యం, మహిమ కలిగిన కార్యం మా అందరి జీవితాల్లో ప్రభు నీవే జరిగించి బలపరిచి స్థిరపరచమని, ప్రతి దుష్టుని కార్యాలు మీరే లయపరచమని, ఈ దినం ప్రతి వారి జీవితంలో మీ విడుదల దయచే, వివాహం కాని వారికి వివాహం దయచే, ఘనమైన వివాహ సంబంధం నడిపించండి, వివాహాలు మీరే జరిగించండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి, అనారోగ్యంతో ఉన్న వారికి విడుదల ఇవ్వండి ప్రభు. ఈ ఉపవాస ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరూ గొప్ప కార్యాలు చూచుదురుగాక, ప్రతి వారి జీవితంలో స్వస్థతలు జరుగును గాక, ప్రతి వారి జీవితంలో ప్రతి కుటుంబంలో సమాధాన సన్నిధి నిలుచునుగాక. ఏ కుటుంబంలో సమాధానం లేక భార్య భర్తల మధ్య, కుటుంబాల మధ్య, పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య అసమాధానాన్ని కలిగిస్తున్న ప్రతి దుష్టుని ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాం ప్రభు. వారి కుటుంబాలలో ప్రతి వారి కుటుంబంలో సమాధాన సన్నిధి నిలుచును గాక. పిల్లలు తల్లిదండ్రులకు లోబడి బిడ్డలుగా మార్చబడుదురు గాక. ప్రతి కుటుంబం ఆశీర్వాద పదంలో నడచబడబడు గాక. దేవా యెహోవా ఆశీర్వదించిన కుటుంబముగా ప్రతి కుటుంబం వర్ధిల్లబడి దీవింపబడును గాక అని
ప్రార్థిస్తున్నాం నాయన, మీరే బలపరచండి. ఇంకా మిగిలి ఉన్న దినాలు మీరు శక్తితో నింపండి, ఆరోగ్యంతో నింపండి, స్వరాలను ముట్టండి అయ్యా, గొంతును ముట్టండి దేవా. ఇంకా మంచిగా నీ మాటలు చెప్పడానికి, మీ మాటలు ధ్యానించుకోవటానికి, ఇంకా బలపరచబడటానికి, ప్రార్థనలో, విశ్వాసంలో, నీతిలో, ఆత్మీయతలో స్థిరపడడానికి దేవా నాకును శక్తిని, బలాన్ని ఇవ్వండి. 50 దినాల ముగింపు వరకు నీ శక్తి కలిగిన కార్యాలు, మీ మహిమ కలిగిన కార్యాలు, మీరు చేసిన ప్రతి వాగ్దానం మా జీవితాలు మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం దేవా. నీ కొందనాలు. అద్భుతాలు చేయండి అయ్యా, ఆశ్చర్యకార్యాలు చేయండి అయ్యా, మహిమ కలిగిన కార్యాలు చేయండి అయ్యా, స్వస్థత కార్యాలు చేయండి అయ్యా. మీరే చాలిన దేవుడిగా సహాయం చేసి నడిపించి బలపరచుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలండి. ఇంతవరకు మనం ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉండి ఆయన మాటలు వినటానికి, ప్రభు వాక్యాన్ని ధ్యానించటానికి, ప్రభు కృపను మనం పొందుకోవటానికి, ప్రభు మనకిచ్చినట్టు గొప్ప ధన్యతను బట్టి ప్రభుని స్తుతిస్తా ఉన్నాం. ఇంకా మనం ఆసక్తితో, అత్యాసక్తితో ప్రభు సన్నిధిలో మొరపెడదాం. ఏలియా ప్రార్థన ప్రభు విన్నట్లుగా ఈరోజు నీ నా ప్రార్థన ప్రభు విని మనకు జవాబిచ్చి ఆశీర్వాదప్రదంలో ప్రభు నిన్ను నన్ను నడిపించబోతున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో మీకు అందరికి వందనాలండి. ఇంకా ఈ బ్రదర్ హనన్య అని యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉంటే కామెంట్ రూపంలో, ఫోన్ ద్వారా కానీ మీరు తెలియచేయచ్చు. మనం అందరం ఏకీభవించి ప్రార్థిద్దాం. మనం దేవుని సన్నిధిలో మొరపెడుతుండగా, అందరూ కలిసి ప్రార్థిస్తుండగా ప్రభు మన శోధల్లో నుండి, మన బాధల్లో నుండి, మన కష్టాల్లో నుండి, మన పోరాటంలో నుండి ప్రభు మనల్ని విడిపించి నడిపించబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని మరలా విందాం, అనేకులకు షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసుకుందాం. ప్రభు చిత్తానుసారంగా మనం నడుద్దాం. ప్రభు మనల్ని బలపరిచి దీవించును గాక. ఆమేన్. అందరికి ప్రేయస్లాడండి. మరలా రేపటి ఉదయ కాలంలో మనం కలుసుకొని ప్రభు నామాన్ని ధ్యానించుకుందాం, ప్రభు నామాన్ని స్తుతిద్దాం. అంతవరకు ప్రభు మనకు తోడైండును గాక. ఆమేన్.